హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అయినట్లయితే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. మనకి ఈ వీడియోలో టోటల్ సెప్టెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అయితే చూద్దాం. ఎవ్రీ మంత్ కూడా ఇటువంటి వీడియో మనకి మంత్ ఫినిష్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే వీక్లీ కూడా 1 వీడియో మనకి టాపిక్ వైజ్ గా టోటల్ గా వీక్ కి 1 చొప్పున 4 వీడియోస్ అయితే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ 5 వీడియోస్ కూడా మనకి పీడిఎఫ్ అనేది మంత్లీ వైజ్ గా మనకి వెబ్సైట్ లో అయితే అందుబాటులో ఉంటుంది. మీరు మంత్లీ బై చేయాలంటే చేయొచ్చు, లేదా జనవరి టు ఆగస్ట్ వరకు లాస్ట్ 7 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే లేటెస్ట్ అప్డేటెడ్ అక్టోబర్ మంత్ హూయిస్కు పీడిఎఫ్స్ కానీ స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో మీరు ఏ విధంగా అయితే వీడియోలో చూస్తారో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. ప్రింట్ తీసుకునే విధంగా మనకి పీడిఎఫ్ ఫార్మేట్ లోనే మీకు పీడిఎఫ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పవర్ పాయింట్ టైప్ లో కాకుండా మీకు ప్రింట్ తీసుకునేలాగా పీడిఎఫ్ రూపంలోనే పీడిఎఫ్స్ అన్ని కూడా కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ జీకే కానీ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెబ్సైట్ లింక్ అనేది. అందులో బండిల్ పీడిఎఫ్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు పీడిఎఫ్స్ అనేవి ఏమన్నా బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. మొట్టమొదటిగా సెప్టెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో స్టార్ట్ చేద్దాం. వి సతీష్ కుమార్ టేక్స్ ద అడిషనల్ ఛార్జ్ యాజ్ ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ చైర్మన్. మనకి ఐఓసిఎల్ చైర్మన్ గా వి సతీష్ కుమార్ అయితే అదనపు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎయిర్ మార్షల్ తేజేందర్ సింగ్ టేక్ ఓవర్ యాజ్ ద డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. ఓకే, ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ గా అంటే మనకి ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కి డిప్యూటీ చీఫ్స్ కూడా ఉంటారు. సో డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ గా తేజేందర్ సింగ్ అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వైస్ చైర్మన్ వేరు, మళ్ళీ డిప్యూటీ చీఫ్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫిలిప్స్ అపాయింటెడ్ ద భరత్ శేషా యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఇండియా. మనకి ఫిలిప్స్ కంపెనీ భారతదేశానికి సంబంధించి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా భరత్ శేషాన్ అయితే నియమించింది. అలాగే మనకి లోరియల్ కంపెనీ, లోరియల్ ప్యారిస్ కంపెనీ ఏదైతే ఉందో మనకి ఆలియా భట్ బాలీవుడ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో ఈమెను గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా అయితే అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, లోరియల్ ప్యారిస్ కంపెనీ కొత్త గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆలియా భట్ అయితే ప్రకటించింది. ఇండియాస్ టేబుల్ టెన్నిస్ ఐకాన్ శరత్ కమల్ నేమ్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఫౌండేషన్ అంబాసిడర్. భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అయిన శరత్ కమల్ ను ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఫౌండేషన్ అంబాసిడర్ గా అయితే మనకు అపాయింట్ చేశారు. వై హరగోపాల్ అపాయింటెడ్ ద ఎండి ఆఫ్ నాప్కాన్స్. నాప్కాన్స్ అంటే ఏంటి అంటే ఇది నాబార్డ్ యొక్క కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ మనకి. ఓకే, నాబార్డ్ ఐడియా ఉంది కదా, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ నాప్కాన్స్ అనేది. దీని యొక్క ఎండిగా వై హరగోపాల్ అయితే నియమితులయ్యారు. కృష్ణ వెంకట సుబ్రహ్మణ్యం అపాయింటెడ్ యాజ్ ది ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్. కృష్ణన్ వెంకట సుబ్రహ్మణ్యం ఫెడరల్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓగా అయితే నియమితులవడం జరిగింది. నేహల్ వోరా అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఓకే, నేహల్ వోరా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క ఎండి అండ్ సిఇఓగా అయితే మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. రాజ్వీందర్ సింగ్ బట్టి టేక్ చార్జ్ as ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ గా రాజ్వీందర్ సింగ్ బట్టి అయితే బాధ్యతలు స్వీకరించారు. పార్థ సింహ అపాయింటెడ్ as ద న్యూ చైర్మన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్ గా పార్థ సింహ అయితే నియమితులవడం జరిగింది. రణధీర్ సింగ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలక్టెడ్ ద ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా ప్రెసిడెంట్. ఓకే, మనకి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి సంబంధించి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడిగా మనకి రణధీర్ సింగ్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ తుహిన్ కాంతా పాండే అపాయింటెడ్ as ద న్యూ ఫైనాన్స్ సెక్రటరీ. కొత్త ఆర్థిక కార్యదర్శిగా తుహిన్ కాంత పాండే అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ అరుణ్ గోయల్ అపాయింటెడ్ as ద ఇండియన్ అంబాసిడర్ టు ద క్రయోషియా. క్రయోషియాలో భారత రాయబారిగా అరుణ్ గోయల్ అయితే నియమితులయ్యారు. వినయ్ గోయల్ టు బి ద స్టేట్ మిషన్ డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ హెల్త్ మిషన్. జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర మిషన్ డైరెక్టర్ గా వినయ్ గోయల్ అయితే నియమితులవడం జరిగింది. అమిత్ షా ఇనానమస్లీ రీఎలెక్టెడ్ as ద చైర్పర్సన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ ఆన్ ద అఫీషియల్ లాంగ్వేజ్. అధికారిక భాషపై పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ గా అమిత్ షా ఏకగ్రీవంగా అయితే తిరిగి ఎన్నికవడం జరిగింది. రాజేష్ వర్మ హ్యాస్ అపాయింటెడ్ as ద చైర్పర్సన్ ఆఫ్ ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజన్ అండ్
అడ్జాయినింగ్ ఏరియాస్. ఓకే, రాజేశ్వరము మనకి జాతీయ రాజధాని ప్రాంత మరియు పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం కమిషన్ చైర్పర్సన్ గా అయితే నియమితులవడం జరిగింది. ఆర్ఎస్ శర్మ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓకే, ఓఎన్డిసి ఉంది కదా, అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇది ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, మనకి ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓఎన్డిసి అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీని చైర్పర్సన్ గా ఆర్ఎస్ శర్మ అయితే నియమితులయ్యారు. రవీంద్ర అపాయింటెడ్ యాజ్ ద ఇండియా నెక్స్ట్ అంబాసిడర్ టు ద ఐస్లాండ్. ఓకే, ఐస్లాండ్ కి సంబంధించి భారతదేశపు తదుపరి రాయబారిగా రవీంద్ర అయితే నియమితులవడం జరిగింది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అమృత్ మోహన్ ప్రసాద్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ సహస్ర సీమ బల్. మనకి ఎస్ఎస్పి ఉంది కదా, సహస్ర సీమ బల్ కి సంబంధించి కొత్త చీఫ్ గా అమృత్ మోహన్ ప్రసాద్ అయితే నియమించబడ్డారు. ఇంపార్టెంట్ హూయిస్ అప్డేట్ మనకి. నెక్స్ట్ అతిషి మర్లేనా ఎలక్టెడ్ టు బి ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఓకే, మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే మనకి జైలుకి వెళ్ళడం ఇష్యూ అయితే జరిగింది కదా, అప్పుడు ఢిల్లీకి సంబంధించి కొత్త ముఖ్యమంత్రిగా మనకి అతిషి మర్లేనా గారు అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ అనురాగ్ గార్గ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్. ఓకే, కొత్త నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి డైరెక్టర్ జనరల్ గా అనురాగ్ గార్గ్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ జాయిన్స్ ద తెలంగాణ పోలీస్ యాజ్ డిఎస్పీ. ఓకే, మనకి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ లో డిఎస్పీగా అయితే మనకి చేరడం జరిగింది. ఎవరైతే ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మనకి గవర్నమెంట్ అనేది ఈ విధంగా గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేయడం, ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం, ఇలాంటి ఫెసిలిటీస్ అయితే మనకి ఇంటర్నేషనల్ వైజ్ గా మనకి మెడల్స్ విన్ అయిన వాళ్ళకి అయితే కల్పిస్తూ ఉంటుంది. కాళికేష్ సింగ్ డియో ఎలక్టెడ్ యాజ్ ద నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. కాళికేష్ సింగ్ డియా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యారు. అలోక్ రంజన్ అపాయింటెడ్ యాజ్ ద ఎన్సీఆర్బి చీఫ్. ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఓకే, దీనికి సంబంధించి మనకి అలోక్ రంజన్ చీఫ్ గాను, అలాగే మనకి అమిత్ గార్గ్ వచ్చేసరికి నేషనల్ పోలీస్ అకాడమీకి సంబంధించి చీఫ్ గాను అయితే అపాయింట్ అయ్యారు. ఓకే, ఎన్సీఆర్బి చీఫ్ గా అలోక్ రంజన్, అమిత్ గార్గ్ వచ్చేసరికి నేషనల్ పోలీస్ అకాడమీకి సంబంధించి మనకి చీఫ్స్ గా అయితే అపాయింట్ అవడం జరిగింది. జితేంద్ర జే జాదవ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ గా జితేంద్ర జే జాదవ్ అయితే నియమితులయ్యారు. జేమ్స్ కెమెరాన్ జాయిన్స్ ద స్టెబిలిటీ ఏఐ బోర్డ్. ఓకే, స్టెబిలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోర్డు కి సంబంధించి మనకి అందులో జేమ్స్ కెమెరాన్ అయితే మనకి చేర్చుకోవడం జరిగింది. జస్టిస్ మన్మోహన్ వాస్ స్వాన్ ఇన్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్. ఓకే, మనకి రీసెంట్ గా కొన్ని హైకోర్టులకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులు అయితే చేంజ్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ రీసెంట్ గా హూయిస్ కు అప్డేటెడ్ వీడియో చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మీకు హైకోర్టు జడ్జెస్ అప్డేటెడ్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ కూడా. పీడిఎఫ్ అయితే ఆల్రెడీ అక్టోబర్ మంత్ అప్డేటెడ్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లోను టెలిగ్రామ్ లో ఆల్రెడీ షేర్ చేశాను, అక్కడ మీరు అయితే చెక్ చేయొచ్చు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నళిని ప్రభా సెట్ టు టేక్ చార్జ్ యాజ్ ద డీజీపీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీగా నళిని ప్రభాత్ అయితే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎంవి శ్రేయామ్స్ కుమార్ వాజ్ ఎలక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి అధ్యక్షునిగా ఎంవి శ్రేయామ్స్ కుమార్ అయితే ఎన్నికవడం జరిగింది. పీకే గుప్తా రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో దీని చైర్మన్ గా పీకే గుప్తా తిరిగి అయితే నియమితులయ్యారో. అలాగే మనకి సుమంత్ కత్పాలియా రీఅపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఇండస్ ఇండియా బ్యాంక్. ఇండస్ ఇండియా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తిరిగి సుమంత్ కత్పాలియా అయితే నియమితులయ్యారు. అలాగే కేవీఎస్ మణియన్ ఎస్యూమ్స్ ఆఫీస్ యాజ్ ద ఫెడరల్ బ్యాంక్ సిఇఓ. ఫెడరల్ బ్యాంక్ సిఇఓగా కేవీఎస్ మణియన్ అయితే మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అవార్డెడ్ ద ఒలింపిక్ ఆర్డర్ ఇన్ ద గోల్డ్ ఫర్ ప్యారిస్ 2024 సక్సెస్. మనకి ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఎవరైతే మనకి ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారో, రీసెంట్ గా మనకి ప్యారిస్ లో మనకి ఒలింపిక్ గేమ్స్ అయితే జరిగాయి కదా, అవి సక్సెస్ఫుల్ గా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందుకు గాను ఒలింపిక్ ఆర్డర్ అయితే గోల్డ్ అయితే మనకి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కి అయితే ప్రదానం చేయడం జరిగింది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ విన్స్ ద 2024 ఈ గవర్నెన్స్ గోల్డ్ ఫర్ పోషన్ ట్రాకర్. పోషన్ ట్రాకింగ్ చేసినందుకు గాను మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు గాను 2024 ఈ గవర్నెన్స్ గోల్డ్ అవార్డు అయితే లభించింది.
Japanese animator Hayao Miyazaki honored with the 2024 Raman Magsafe Award. జపనీస్ యానిమేటర్ అయిన హయావో మియాజాకికి 2024 రామన్ మెగాసే అవార్డు అయితే సత్కరించబడడం జరిగింది. ప్రెసిడెంట్ ముర్ము కన్ఫర్స్ ద నేషనల్ టీచర్స్ అవార్డ్ 2024 టు ద 82 టీచర్స్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయుల అవార్డు 2024ను 82 మంది ఉపాధ్యాయులకు అయితే ప్రదానం చేశారు. వాళ్ళందరి నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. 82 మెంబర్స్ కి అయితే రీసెంట్ గా అవార్డుని అయితే నేషనల్ టీచర్ అవార్డ్స్ అయితే రాష్ట్రపతి గారు అయితే ప్రదానం చేశారని అయితే గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఆరిజిన్ లెక్చరర్ ప్రశాంతిరామ్ విన్స్ ద సింగపూర్ లిటరేచర్ ప్రైజ్ ఫర్ ఇంగ్లీష్ విషన్ 9 యార్డ్ సారీస్. భారత సంతతికి చెందిన లెక్చరర్ ప్రశాంతిరామ్ ఇంగ్లీష్ విషన్ 9 యార్డ్ సారీస్ కోసం సింగపూర్ సాహిత్య బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ RINL has been honored with the National Energy Leader Award by the Confederation of Indian Industry Green Business Center for the 6th consecutive year, recognizing its exceptional achievements in the energy efficiency and conservation. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీకి ఇంధన సామర్థ్యం మరియు పరిరక్షణలో దాని అసాధారణ విజయాలను గుర్తిస్తూ ఇండియన్ ఇండస్ట్రీ గ్రీన్ బిజినెస్ సెంటర్ వరుసగా 6వ సంవత్సరం నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు అయితే సత్కరించడం అయితే జరిగింది. President confers the National Florence Nightingale Award 2024 to 15 awardees at the Rashtrapati Bhavan. రాష్ట్రపతి భవన్ లో జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు 2024కి సంబంధించి 15 అవార్డు గ్రహీతలను అయితే మనకి 15 అవార్డు గ్రహీతలకు అవార్డులు అయితే ప్రదానం చేయడం అయితే జరిగింది. 15 మంది పేర్లు మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి సరిపోతుంది. ధ్రువ్ పటేల్ ఫ్రమ్ US విన్స్ ద మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024. మనకి అమెరికా నుండి ధ్రువ్ పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. మ్యాగ్నస్ కార్లసన్ అండ్ జుడిత్ పోల్గర్ ఫెసిలిటేటెడ్ అట్ ఫీడే 100 అవార్డ్స్. ఓకే, ఫీడే 100 అవార్డ్స్ లో మనకి చెస్ ప్లేయర్స్ మ్యాగ్నస్ కార్లసన్ అలాగే జుడిత్ పోల్గర్ ఇద్దరు కూడా సత్కరించబడడం అయితే జరిగింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సైమా 2024 లో ఐశ్వర్య బచ్చన్ కు మనకి షీ రిసీవ్డ్ ద బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్ అవార్డ్ ఫర్ హర్ రోల్ ఇన్ మణిరత్నం ఎపిక్ పొన్నియిన్ సెల్వన్ 2. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. ఈ సైమా అవార్డ్స్ లో మణిచిత్రం యొక్క మనకి దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ 2లో ఆమె చేసిన పాత్రకు గాను ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డును అయితే ఐశ్వర్య బచ్చన్ అయితే అందుకోవడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి has been recognized by the Guinness World Record as the most prolific actor or dancer in the Indian film industry, having performed the 24,000 dance moves in 537 songs across the 156 films over the 45 years. 45 ఏళ్ల పాటుగా 156 చిత్రాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూవ్స్ ని ప్రదర్శించి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటుడు డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే గెలుపొందడం జరిగింది. లపాటా లేడీస్ మూవీ పిక్డ్ యాజ్ ద అఫీషియల్ ఎంట్రీ ఫర్ 97th ఆస్కార్ అవార్డ్స్. 97వ ఆస్కార్ అవార్డుల కోసం అధికారిక ఎంట్రీ చిత్రంగా లపాటా లేడీస్ చిత్రం అయితే ఎన్నుకోబడడం జరిగింది. నెక్స్ట్ రియా సింగా ఫ్రమ్ గుజరాత్ విన్స్ ద మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్. గుజరాత్ కి చెందిన రియా సింగా మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. స్విమ్మర్ ప్రత్యాశా రే అవార్డెడ్ ద 32nd ఏకలవ్య పురస్కార్. ఓకే, మనకి స్విమ్మింగ్ ప్లేయర్ అయిన ప్రత్యూషా రే 32వ ఏకలవ్య పురస్కారం అవార్డుని అయితే గెలుపొందడం జరిగింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ వినోద్ బచ్చన్ వాజ్ అవార్డెడ్ ద గ్లోబల్ ప్రెస్టీజ్ అవార్డ్ ఎట్ ద హౌస్ ఆఫ్ లార్డ్స్, రికగ్నైజింగ్ హిస్ కంట్రిబ్యూషన్స్ టు ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. బాలీవుడ్ నిర్మాత వినోద్ బచ్చన్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగాను హౌస్ ఆఫ్ లార్డ్స్ లో గ్లోబల్ ప్రెస్టీజ్ అవార్డుని అయితే అందుకున్నారు. దీపక్ సి మెహతా హానర్డ్ విత్ ద ICC లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ 2023. దీపక్ సి మెహతా 2023 కోసం ICC లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అయితే గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ ఐఫా అవార్డ్స్ అయితే ప్రదానం చేశారు. ఇందులో కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ చూస్తే ఉత్తమ చిత్రంగా బెస్ట్ ఫిలిం గా యానిమల్ చిత్రం మనకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం గెలుపొందింది. ఉత్తమ నటుడుగా షారూక్ ఖాన్ జవాన్ చిత్రంలో నటించినందుకు గాను, ఉత్తమ నటిగా మిస్టర్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటించినందుకు గాను రాణి ముఖర్జీకి, ఉత్తమ దర్శకుడిగా వినోద్ చోప్రా 12th ఫెయిల్ చిత్రాన్ని దర్శకత్వం వహించినందుకు గాను, ఉత్తమ సహాయ నటుడు అనిల్ కపూర్ యానిమల్ చిత్రంలో నటించినందుకు గాను, ఉత్తమ సహాయ నటి షబానా అజ్మీ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చిత్రంలో నటించినందుకు గాను గెలుపొందారు. ఓకే, ఒకసారి ఇంగ్లీష్ లో చెప్తున్నాను చూడండి. బెస్ట్ ఫిలిం యానిమల్, బెస్ట్ యాక్టర్ షారూక్ ఖాన్, బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ, బెస్ట్ డైరెక్టర్ వినోద్ చోప్రా 12th ఫెయిల్ డైరెక్టర్,
సపోర్టింగ్ యాక్టర్ అనిల్ కుమార్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ షబానా ఆజ్మీ. నెక్స్ట్ 2024 శస్త్ర రామానుజన్ ప్రైజ్ వాజ్ అవార్డెడ్ టు ద అలెగ్జాండర్ డన్ ఫ్రమ్ ద జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యుఎస్. 2024 శస్త్ర రామానుజన్ బహుమతి అలెగ్జాండర్ డన్ జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యుఎస్ కి సంబంధించిన ఈయనకు ఈ అవార్డు అయితే లభించింది. సెప్టెంబర్ మంత్ కి సంబంధించిన స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. రుబీనా ఫ్రాన్సిస్ విన్స్ ద బ్రాంజ్ ఇన్ ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్ లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ప్రీతి పాల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ 2 పారా ఒలింపిక్ మెడల్స్ ఇన్ అథ్లెటిక్స్. ఓకే, అథ్లెటిక్స్ లో 2 పారా ఒలింపిక్ పథకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ప్రీతి పాల్ అయితే నిలవడం జరిగింది. నేను ఒలింపిక్ గేమ్స్ అయితే ముగియడం జరిగింది కదా, ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ అనేవి. ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించి నార్మల్ గేమ్స్ కి సంబంధించి ఒక సపరేట్ వీడియో, అలాగే పారా ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించి సపరేట్ వీడియో, ఎవరైతే ఇండియన్స్ మనకి ఒలింపిక్స్ లో మెడల్స్ విన్ అయ్యారో కంప్లీట్ డీటెయిల్స్ తో ఈ 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడాలంటే రీసెంట్ వీడియోస్ లోకి వెళ్ళి అయితే చూడండి. ఇండియా యోగేష్ కతూనియా won the silver medal in the men's discus through F56 event at the Paris 2024 Para Olympics. ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్ లో పురుషుల డిస్కస్ త్రూ F56 ఈవెంట్ లో భారతదేశానికి చెందిన యోగేష్ కతూనియా వెండి పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. ఇండియన్ పారా షెట్లర్ నితీష్ కుమార్ క్లించ్డ్ ద గోల్డ్ అట్ ప్యారిస్ పారా ఒలింపిక్ గేమ్స్ 2024. ప్యారిస్ పారా ఒలింపిక్ గేమ్స్ 2024 లో భారత పారా షెట్లర్ నితిన్ కుమార్ స్వర్ణ పథకాన్ని అయితే సాధించాడు. అలాగే డ్యూరాండ్ ఫుట్బాల్ కప్ ఉంది కదా, డ్యూరాండ్ కప్ అనేది ఏ టోర్నమెంట్ కి సంబంధించిన ట్రోఫీ అని అడుగుతూ ఉంటాడు. ఇది ఫుట్బాల్ కి సంబంధించిన టోర్నమెంట్ మనకి. ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ విన్నర్ మనకి ఈ సంవత్సరం నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ టీం ఏదైతే ఉందో ఈ టీం మనకి డ్యూరాండ్ కప్ అయితే మనకి ఫుట్బాల్ టోర్నమెంట్ ని గెలుచుకుంది. రన్నర్ గా ఎవరున్నారంటే మోహన్ బగాన్ సూపర్ గెయింట్ టీం MBSG టీం అయితే రన్నర్ గా నిలవడం జరిగింది. ఓకే, డ్యూరాండ్ ఫుట్బాల్ కప్ టోర్నమెంట్ విజేత నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ మనకి. రన్నర్ వచ్చేసరికి మోహన్ బగాన్ సూపర్ జైంట్ టీమ్. అలాగే శీతల్ దేవి అండ్ రాకేష్ కుమార్ సెక్యూర్ బ్రాంజ్ ఇన్ ద మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఆర్చరీ పారా ఒలింపిక్స్ 2024. పారా ఒలింపిక్స్ 2024 లో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఆర్చరీలో శీతల్ దేవి రాకేష్ కుమార్ కాంస్య పథకాన్ని అయితే సాధించారు. సుహాస్ యతిరాజ్ సెక్యూర్స్ ద సిల్వర్ మెడల్ ఇన్ బ్యాడ్మింటన్ ఇన్ ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్. ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో సుహాస్ యతిరాజ్ అయితే రజత పథకాన్ని సాధించడం జరిగింది. ఇండియన్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ తులసిమతి మురుగేసన్ అండ్ మనీషా రామ్దాస్ క్లించ్డ్ ద సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ రెస్పెక్టివ్లీ ఇన్ ద ఉమెన్స్ సింగిల్ SU5 క్లాస్ అండ్ ప్యారిస్ 2024 ఒలింపిక్స్. ఓకే, మనకి ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ SU5 క్లాస్ లో భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారులు తులసిమతి మురుగేసన్ మరియు మనీషా రామ్దాస్ ఇద్దరు కూడా వరుసగా రజిత కాంస్య పథకాలను అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. లార్డ్స్ టు హోస్ట్ ద ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఇన్ 2025. 2025 సంవత్సరంలో ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు లార్డ్స్ అయితే ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. శరత్ కుమార్ అండ్ మరియప్పన్ తంగవేలు సెక్యూర్ ద సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ ఇన్ మెన్ హై జంప్ T63 అండ్ జావెలిన్ త్రో F46 కేటగిరీ. పురుషుల హై జంప్ T63, జావెలిన్ త్రో F46 కేటగిరీలో శరత్ కుమార్ మరియు మరియప్పన్ తంగవేలు ఇద్దరు కూడా రజత పథకాలు అయితే అలాగే కాంస్య పథకాన్ని కూడా కాంస్య పథకాలను అయితే వరుసగా సాధించడం అయితే జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా నేను సపరేట్ గా టేబుల్ వైజ్ గా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సపరేట్ చేసి మీకు క్లారిటీగా పారా ఒలింపిక్స్ సపరేట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో అన్ని క్లియర్ గా చెప్పాను కాబట్టి ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, దీప్తి జవాన్జీ bronze trim at the 2024 Paris Para Olympics in the women 400 meter T20 event at the 2024 Paris Para Olympics. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్ లో 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో దీప్తి జీవన్జీ కాంస్య విజయాన్ని అయితే కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సుమిత్ అంటల్ విన్ ద గోల్డ్ అట్ ద ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్ ఇన్ ద మెన్స్ జావెలిన్ త్రో F64 క్లాస్. పురుషుల జావెలిన్ త్రో F64 క్లాస్ లో ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్ లో సుమిత్ అంటల్ స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. Anuya Prasad from Jaipur won the gold medal in the women air pistol event at the World Depth Shooting Championship. ప్రపంచ డెప్త్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో జైపూర్ కు చెందిన అనుయా ప్రసాద్ బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. హర్వీందర్ సింగ్ విన్స్ ద పారా ఒలింపిక్ గోల్డ్ ఇన్ ఆర్చరీ. ఆర్చరీలో హర్వీందర్ సింగ్ పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాన్ని అయితే సాధించాడు. సచిన్
Sergio Kilari secures the silver medal in the men's shot put F46 event in Para Olympics. Para Olympics లో పురుషుల షాట్ పుట్ F46 ఈవెంట్ లో సచిన్ సర్జారావు కిలారి రజత పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. Siddharth Agarwal 49 from Bangalore set a new record as the oldest Indian to swim solo across the English Channel. ఓకే, బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల సిద్ధార్థ్ అగర్వాల్ ఇంగ్లీష్ ఛానల్ లో ఒంటరిగా స్విమ్ చేసిన భారతీయుడిగా సరికొత్త రికార్డును అయితే సృష్టించాడు. కపిల్ పర్మార్ విన్ ద ఇండియా ఫస్ట్ పారా ఒలింపిక్ జూడో మెడల్. భారతదేశానికి మొట్టమొదటి పారా ఒలింపిక్ జూడో పథకాన్ని కపిల్ పర్మార్ అయితే గెలుచుకోవడం జరిగింది. హకోటా హొటాజో సేమా సెక్యూర్స్ ద బ్రాంజ్ అట్ ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్ ఇన్ ద మెన్స్ షార్ట్ పుట్ F57 క్లాస్. ఓకే, మనకి పురుషుల షార్ట్ పుట్ F57 క్లాస్ లో ప్యారిస్ ఒలింపిక్స్ లో హకోటా హొటాజో సోమో కాంస్య పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. ప్రవీణ్ కుమార్ విన్ ద గోల్డ్ అట్ పారా ఒలింపిక్స్ 2024 ఇన్ ద మెన్స్ హై జంప్ T64 ఫైనల్. ప్రవీణ్ కుమార్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో 2024 పురుషుల హై జంప్ T64 ఫైనల్ ఈవెంట్ లో స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. మీకు ఇలా చూస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. టేబుల్ వైజ్ గా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ సపరేట్ చేసి మీకు కంప్లీట్ విన్నర్స్ ని సపరేట్ వీడియోలో అప్లోడ్ చేశాను కాబట్టి ఆ వీడియో అనేది అయితే మిస్ అవ్వకుండా చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. మోయిన్ అలీ ఫ్రమ్ ఇంగ్లాండ్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ అయితే మనకి ఇంగ్లాండ్ ఆటగాడు మోయిన్ అలీ అయితే ప్రకటించాడు. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే మోయిన్ అలీ ఈజ్ రిటైర్డ్ రీసెంట్లీ, హీస్ ఫ్రమ్ విచ్ స్పోర్ట్స్. ఓకే, రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. మనకి రీసెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించిన మోయిన్ అలీ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడుగుతారో సో మీరు క్రికెట్ అని అయితే గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ మోయిన్ అలీ ఏ దేశానికి క్రికెట్ ఆడేవాడు అని అడుగుతాడో, ఇంగ్లాండ్ కి సంబంధించి క్రికెట్ ఆడేవాడు మోయిన్ అలీ. మనకి క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా ఇంక్లూడెడ్ ద యోగాసన as demonstration sport in 2026 ఏషియన్ గేమ్స్. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా మనకి 2026 ఏషియా క్రీడల్లో ప్రదర్శన క్రీడగా యోగాసన క్రీడను అయితే యాడ్ చేయడం జరిగింది. 2024 యుఎస్ ఓపెన్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా మేజర్ గ్రాండ్ స్లామ్స్ టెన్నిస్ కి సంబంధించి జరిగే వాటిలో వన్ ఆఫ్ ద ఈవెంట్ యుఎస్ ఓపెన్ ఉంది కదా, దీంట్లో మెన్ సింగిల్స్ మనకి జన్నిక్ సిన్నర్ అయితే గెలుచుకోవడం జరిగింది, ఇటలీ ప్లేయర్. రన్నర్ గా టైలర్ పిజ్ యుఎస్ఏ ప్లేయర్ నిలవడం జరిగింది. ఉమెన్ సింగిల్స్ వచ్చేసరికి అరియానా సబలెంకా బెలారస్ ప్లేయర్ విన్ అయితే, రన్నర్ గా జెసికా పేగులా యుఎస్ఏ ప్లేయర్ అయితే నిలవడం జరిగింది. మెయిన్ గా ఈ టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ లో మెన్స్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్ రెండు చూసుకోండి. మెజారిటీ 95% అయితే వీటి నుండి అడుగుతాడు, రన్నర్ లేదా విన్నర్. మెన్స్ డబల్స్, ఉమెన్స్ డబల్స్, మిక్స్డ్ డబల్స్ వీటిలో ఎప్పుడన్నా ఇండియన్ రిలేటెడ్ ప్లేయర్స్ కానీ ఇండియన్ ఆరిజిన్ ప్లేయర్స్ కానీ విన్ అయినప్పుడు మాత్రమే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు తప్ప నార్మల్ గా అయితే అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ అయితే ఉంటాయి. 2024 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్ ఇటలీ మనకి ప్లేయర్, రన్నర్ వచ్చేసరికి టైలర్ పిజ్ యుఎస్ఏ. మహిళా సింగిల్స్ విజేత అరీనా సబలెంకా బెలారస్ ప్లేయర్, రన్నర్ జెసికా పేగులా అమెరికా ప్లేయర్. ఇండియన్ బాక్సర్ దీపాలి తాపా బికమ్ ద ఫస్ట్ ఎవర్ ఏషియన్ స్కూల్ గర్ల్ ఛాంపియన్. భారత బాక్సర్ దీపాలి తాపా మొట్టమొదటి ఏషియన్ స్కూల్ గర్ల్ ఛాంపియన్ గా అయితే నిలవడం జరిగింది. 4th ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విన్నర్ సిరియా, రన్నర్ ఇండియా. ఓకే, 4వ ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఈ ఇంటర్ కాంటినెంటల్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అని కూడా అడగచ్చు, ఫుట్బాల్ కి సంబంధించిన టోర్నమెంట్. దీన్ని సిరియా గెలుచుకుంటే ఇండియా రన్నర్ గా నిలిచింది. ఇండియా రన్నర్ కాబట్టి ఇంపార్టెంట్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఆస్కార్ పియస్ట్రీ వోన్ ద అజర్బైజాన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్. ఓకే, ఫార్ములా 1 కి సంబంధించిన అజర్బైజాన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ ను ఆస్కార్ పియస్ట్రీ అయితే గెలుచుకోవడం జరిగింది. నీరజ్ చోప్రా finished the second in the Diamond League final by throwing the throw of 87.86 meter in Brussels. He just missed the first place by just 0.01 meter to Anders Peters. ఈ డైమండ్ లీగ్ లో ఆండర్ పీటర్స్ అయితే విజయం సాధించాడు. సెకండ్ ప్లేస్ లో నీరజ్ చోప్రా నిలవడం జరిగింది. నీరజ్ చోప్రా వేసిన త్రో ఎంత అంటే 87.86 మీటర్. జస్ట్ మనకి నేరో అంటే 0.01 మీటర్స్ జస్ట్ ఎక్స్ట్రా వేయడం ద్వారా ఆండర్ పీటర్సన్ అయితే మనకి ఫస్ట్ ప్లేస్ అయితే కైవసం చేసుకున్నాడు. చాలా నేరాలు అయితే మనకి మిస్ అవ్వడం జరిగింది. బ్రసెల్స్ లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా 87.86 మీటర్ల త్రో విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఆండర్ పీటర్స్ తో అతను కేవలం 0.01 మీటర్ల తేడాతో మొదటి స్థానాన్ని అయితే కోల్పోవడం జరిగింది. ఆస్కార్ పియస్ట్రీ క్లెయిమ్స్ ద మేడెన్ విక్టరీ అట్ అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్. అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ లో ఆస్కార్ పియస్ట్రీ తొలి విజయాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. Salima Imtiaz has made history by becoming the first Pakistani woman to be nominated to the ICC International Panel of Development Empires.
సలీమా ఇంతియాజ్ ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్యానెల్ కు నామినేట్ అయిన మొట్టమొదటి పాకిస్తానీ మహిళగా అయితే చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. ఇండియా 17-year-old అన్మోల్ కౌర్ క్లించ్డ్ హర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ ఇన్ ఉమెన్స్ సింగిల్స్. మహిళా సింగిల్స్ లో భారత్కు చెందిన 17 ఏళ్ల అన్మోల్ కౌర్ తొలి అంతర్జాతీయ టైటిల్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ మనకి ఆగస్టు మంత్ కి సంబంధించి అనౌన్స్ చేశారు. ఆగస్ట్ అవార్డ్స్ సెప్టెంబర్ లోను, సెప్టెంబర్ అవార్డ్స్ అనేవి అక్టోబర్ లోను ఈ విధంగా మనకి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆగస్ట్ మంత్ కి సంబంధించి మేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా జునిత్ వెలలాంగే శ్రీలంక ప్లేయర్, ఫీమేల్ ప్లేయర్ గా హర్షిత సమర్ విక్రమ శ్రీలంక ప్లేయర్, ఇద్దరు కూడా శ్రీలంక ప్లేయర్స్ విన్ అవ్వడం జరిగింది. ఆగస్ట్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మేల్ మనకి దునీత్ వెలలాంగే శ్రీలంక, ఫీమేల్ హర్షిత సమర్ విక్రమ శ్రీలంక. పంజాబ్ defeated the Uttar Pradesh to clinch the 14th Hockey India Junior Men National Championship 2024 at the Olympian Sujit Singh Hockey Stadium in Jalandhar. జలంధర్ లో ఒలింపియన్ సుజిత్ సింగ్ హాకీ స్టేడియం లో జరిగిన 14వ హాకీ ఇండియా జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ 2024లో పంజాబ్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ని అయితే ఓడించడం జరిగింది. విన్నర్ వచ్చేసరికి మనకి పంజాబ్ విన్నర్ గా నిలిస్తే ఉత్తరప్రదేశ్ రన్నర్ గా నిలిచింది. India men's hockey team won the Asian Champions Trophy 2024 by defeating China 1-0. భారత పురుషుల హాకీ జట్టు 1-0 తేడాతో చైనాను ఓడించి ఏషియా ఛాంపియన్షిప్ ట్రోఫీ 2024ను గెలుచుకుంది. ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు అంటే భారత్, రన్నర్ ఎవరు అంటే చైనా. ఐసీసీ ఇంట్రడ్యూస్ ద ఈక్వల్ ప్రైజ్ మనీ ఫర్ మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్. ఐసీసీ పురుషుల మరియు మహిళా క్రికెట్ ప్రపంచ కప్ లో సమాన ప్రైజ్ మనీ అంటే మెన్ కి విమెన్ కి రెండింటికి కూడా ఈక్వల్ గా ఉండాలని చెప్పి ఇద్దరికి ఈక్వల్ ప్రైజ్ మనీని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సంగ్రామ్ సింగ్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ మేల్ రెజ్లర్ టు విన్ ద MMA ఫైట్ ఎట్ గామా ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్షిప్. సంగ్రామ్ సింగ్ గామా ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ లో MMA ఫైట్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ పురుష రెజ్లర్ గా అయితే నిలిచాడు. లాండో నోరిస్ విన్స్ ద సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ 2024. ఫార్ములా 1 కి సంబంధించిన సింగపూర్ గ్రాండ్ ప్రీ 2024ను మనకి లాండో నోరిస్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియా విన్స్ ద హిస్టారిక్ డబుల్ గోల్డ్ ఎట్ ద 45th చెస్ ఒలింపియాడ్. 45వ చెస్ ఒలింపియాడ్ లో మనకి భారత్ చారిత్రాత్మక డబుల్ స్వర్ణం 2 గోల్డ్ మెడల్స్ అయితే సాధించడం జరిగింది 2 టీమ్ ఈవెంట్స్ లో. నెక్స్ట్ దిలీప్ ట్రోఫీ క్రికెట్ కి సంబంధించిన ఈ దిలీప్ ట్రోఫీని ఇండియా ఏ టీం గెలుచుకుంటే ఇండియా సి టీం రన్నర్ గా నిలిచింది. దిలీప్ ట్రోఫీ విజేతలు భారతీయ, రన్నర్ ఇండియా సి. ఓకే, సో ఇండియా ఏ, ఇండియా సి. ఓకే, ఇక్కడ తెలుగులో పడింది ఇండియా ఏ, ఇండియా సి. ఓకే. IBSF ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫౌండేషన్ వరల్డ్ మెన్స్ 6 2024 రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్. ఏ వెటర్నర్ కమల్ చావ్లా విన్స్ ద గోల్డ్. ఆల్సో ఇండియా విన్స్ ద 3 బ్రాంజ్ మెడల్స్. మల్కజీత్ సింగ్, విద్యా పిల్లై, కీర్తన పాండ్యన్. IBSF ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫౌండేషన్ పురుషుల 2024 రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్ లో మనకి కమల్ చావ్లా స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. అలాగే మనకి కమల్ చావ్లా గోల్డ్ మెడల్ తో పాటుగా మరొక ముగ్గురు మనకి కాంస్య పథకాలను కూడా ఇందులో గెలుచుకోవడం జరిగింది. 3 బ్రాంజ్ మెడల్స్ అనేవి. ఆ ముగ్గురు ఎవరు అంటే మల్కీత్ సింగ్, విద్యా పిల్లై మరియు కీర్తన పాండ్యన్. మెన్స్ డబుల్స్ టైటిల్ విన్నర్ అట్ ద హాంగ్జై ఓపెన్. ఓకే, హాంగ్జై ఓపెన్ 2024 లో మెన్స్ డబుల్స్ ని మనకి ఇండియా రిలేటెడ్ ప్లేయర్స్ అయిన జీవన్ నెండు చెంజియన్ అలాగే విజయ్ సుందర్ ప్రశాంత్. ఓకే, మెయిన్ గా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా రిలేటెడ్ పర్సన్స్ విన్ అవడం వల్ల ఇంపార్టెంట్. మనకి 2024 హాంగ్జై ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్స్ విజేత జీవన్ నెండు చెంజియన్ అలాగే విజయ్ సుందర్ ప్రశాంత్. షకీబ్ అల్ హాసన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ సెట్ టు రిటైర్ ఫ్రమ్ ద టెస్ట్ అండ్ T20s. ఓకే, బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన షకీబ్ అల్ హాసన్ టెస్ట్ లో T20లో నుండి అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. డ్వాన్ బ్రావో అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ క్రికెట్. ఓకే, అన్ని రకాల క్రికెట్ నుండి కూడా డ్వాన్ బ్రావో వెస్టిండీస్ ప్లేయర్ అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. రవీంద్ర జడేజా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టు టేక్ 300 టెస్ట్ వికెట్స్ ఇన్ ద టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్ లో 300 టెస్ట్ వికెట్లు తీసిన తొలి భారతీయ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా రవీంద్ర జడేజా నిలిచాడు. షా అలాం స్టేడియం, వన్ ఆఫ్ ద మలేషియా ప్రీమియర్ స్పోర్ట్స్ వెన్యూ విత్ ద సిట్టింగ్ కెపాసిటీ ఆఫ్ 80,372 meet its demise as concerns for the safety rendered its unfit for use. ఓకే, ఈ స్టేడియం అనేది బాగా పాడైపోవడంతో యూజ్ చేయడానికి సేఫ్టీ అనేది ఉండదు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూల్చివేయడానికి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మలేషియాలో ఫేమస్ అయిన ప్రీమియర్ స్పోర్ట్స్ వెన్యూలో 80,372 మంది అయితే కూర్చునే సిట్టింగ్ కెపాసిటీతో ఈ స్టేడియం అయితే ఉంటుంది. షా అలాం స్టేడియం ఇది ఉపయోగించడానికి వీల్లేదని చెప్పి దీన్ని అయితే కూల్చివేస్తున్నారు.
గుల్వీర్ సింగ్ బ్రేక్స్ ఇట్స్ 5000 మీటర్ నేషనల్ రికార్డ్ ఇన్ జపాన్. గుల్వీర్ సింగ్ జపాన్ లో అతను 500 మీటర్ల జాతీయ రికార్డును అయితే బద్దలు కొట్టాడు. To expand the cricket infrastructure, BCCI Board of Control for Cricket in India inaugurated the new state-of-art facility which are called the Center of Excellence in the outskirts of Bangalore city, which is also called as the new National Cricket Academy. క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను విస్తరించేందుకు గాను బీసీసీఐ నగర శివార్లో బెంగళూరు నగర శివార్లలో మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా పిలువబడే కొత్త జాతీయ క్రికెట్ అకాడమీని అయితే మనకి అక్కడైతే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు అయితే చూద్దాం. ఫ్రమ్ ఆయిల్ టు లిథియం నావిగేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ బుక్ ఆథర్ కులదీప్ గుప్తా. ఓకే, ఆయిల్ నుండి లిథియం నావిగేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ అనే పుస్తక రచయిత ఎవరు అంటే కులదీప్ గుప్తా. Tamil Governor R.N. Ravi released the book Sri Rama in Tamilagam, an inseparable bond. The book was written by Dr. D.K. Hari and Dr. D.K. Hema Hari. ఈ పుస్తకాన్ని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు అయితే విడుదల చేశారో. పుస్తకం పేరు మెయిన్ గా ఇంగ్లీష్ లో చూసుకోండి, శ్రీ రామాయణ తమిళగం ఏ ఇన్సెపరబుల్ బాండ్. ఓకే, శ్రీ రామాయణ తమిళగం విడదీయరాని బంధం అనే పుస్తకాన్ని రవి గారు విడుదల చేశారు. రాసింది డాక్టర్ డికే హరి మరియు డాక్టర్ డికే హేమ హరి. సెప్టెంబర్ సెకండ్ వీక్ లోని ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు ర్యాంకులు చూద్దాం. The Indian Institute of Foreign Trade topped the LinkedIn Global MBA ranking 2024 for networking and ranked the 51st among the top 100 MBA programs globally. Indian Institute of Foreign Trade IIFT నెట్వర్కింగ్ కోసం లింక్డ్ఇన్ గ్లోబల్ MBA ర్యాంకింగ్ 2024లో అగ్రస్థానంలో నిలవడం అయితే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ MBA ప్రోగ్రాముల్లో ఈ ప్రోగ్రామ్ మనకి 51వ స్థానంలో అయితే నిలిచింది. Switzerland has been named the best country in the world according to the new survey titled The Best Countries for 2024. Switzerland achieved this feat for the third consecutive year. ఓకే, మనకి 2024కి సంబంధించిన ఉత్తమ దేశాలు, ఓకే, ఈ సంబంధించిన సర్వేలో అత్యుత్తమ దేశంగా ప్రపంచంలో స్విట్జర్లాండ్ దేశం అయితే నిలవడం జరిగింది. ఓకే, వరుసగా మూడోసారి ఈ సర్వేలో మనకి స్విట్జర్లాండ్ అయితే చోటు చేసుకుంది. ఓకే, బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, మధ్యప్రదేశ్ టాప్డ్ ఓవరాల్ ఫర్ హ్యావింగ్ ద ఆయుష్ డాక్టర్స్. ఓకే, ఆయుష్ డాక్టర్స్ ఎక్కువ కలిగి ఉన్న రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, సోవా, రిక్పా అండ్ హోమియోపతి. ఓకే, ఫెసిలిటీ ఇన్ ద ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. ఓకే, పిహెచ్సిస్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ ఆయుష్ సెంటర్స్ కలిగి ఉన్న రాష్ట్రంగా మనకి మధ్యప్రదేశ్ అయితే అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశం అంతటా ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఆయుష్ వైద్యులు అంటే ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, సోవా, రింగ్పా, హోమియోపతి సదుపాయాన్ని కలిగి ఉన్నందుకు మధ్యప్రదేశ్ అయితే అగ్రస్థానంలో నిలిచింది. Cristiano Ronaldo has become the first person in the world to amaze a staggering 1 billion followers across the various social media platforms. ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు కదా, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఓకే, ట్విట్టర్ ఇలా అన్ని కలుపుకొని సోషల్ మీడియాలో 1 బిలియన్ ఫాలోవర్లను సంపాదించిన ప్రపంచంలోని మొట్టమొదటి వ్యక్తిగా క్రిస్టియానో రొనాల్డో అయితే నిలిచాడు. ఇండియా హ్యాస్ జంప్డ్ ద టైర్ 1 ఇన్ ద గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024 రిలీజ్డ్ బై ద ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ విడుదల చేసిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024లో భారతదేశంలో మనకి టైర్ 1 లో అయితే మనకి చేరుకోవడం జరిగింది. India has overtaken Japan to become the third most powerful nation in Asia as per 2024 edition of Asia Power Index after US and China. ఏషియా పవర్ ఇండెక్స్ 2024 ఎడిషన్ ప్రకారం ఏషియాలో మూడవ అత్యంత శక్తివంతమైన దేశంగా భారతదేశం జపాన్ అధిగమించి అయితే మనకి మూడవ అత్యంత శక్తివంతమైన ఏషియా పవర్ ఇండెక్స్ లో దేశంగా భారతదేశం అయితే నిలవడం జరిగింది. యుఎస్ ఫస్ట్ ప్లేస్ లోను, చైనా రెండో స్థానంలోనూ ఉండేది, జపాన్ మూడో స్థానంలో ఉండేది. జపాన్ అధిగమించి ఇప్పుడు భారత్ మూడో స్థానానికి అయితే మనకి చేరుకోవడం అయితే జరిగింది. టాప్ 3 ఏషియా పవర్ ఇండెక్స్ లో టాప్ 3 ఏవి అంటే యుఎస్, చైనా మరియు ఇండియా. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్ లో చూసుకున్నట్లయితే స్విట్జర్లాండ్ టాప్ ప్లేస్ లో ఉంటే ఇండియా వచ్చేసరికి 58th పొజిషన్ లో అయితే ఉంది. ఓకే, ప్రపంచ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్ లో స్విట్జర్లాండ్ టాప్ ప్లేస్ లోను, ఇండియా 58th ప్లేస్ లోనే అయితే ఉంది. గ్లాస్గో టు హోస్ట్ ద 2026 కామన్వెల్త్ గేమ్స్. 2026వ సంవత్సరంలో జరిగే కామన్వెల్త్ క్రీడలకు మనకి స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా అచీవ్డ్ ద టైర్ 1 స్టేటస్ ఇన్ ద గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. ఓకే, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024లో భారతదేశం టైర్ 1 స్టేటస్ అయితే మనకి సాధించడం అయితే జరిగింది. ర్యాంక్ కాదు, జస్ట్ టైర్ 1 స్టేటస్ కలిగి ఉన్న దేశంగా ఇండియా అయితే చోటు చేసుకోవడం జరిగింది.
Global Innovation Index 2024, India at 39th and topped by the Switzerland. Global Innovation Index 2024లో భారతదేశం 39వ స్థానంలో నిలిస్తే స్విట్జర్లాండ్ అయితే టాప్ ప్లేస్ లో నిలవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. టెన్నిస్ లెజెండ్ లూయిస్ అయాలా పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 91. ఓకే, టెన్నిస్ లెజెండ్ అయిన లూయిస్ అయాలా 91 వయసులో చనిపోయారు. గాంధీయన్ శోభనా రానడే పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 99. గాంధీయవాది అయిన శోభనా రానడే గారు 99 ఏళ్ల వయసులో చనిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లీడర్ సీతారాం యేచూరి పాస్డ్ అవే. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేత సీతారాం యేచూరి గారు చనిపోవడం జరిగింది. ఇంపార్టెంట్ మనకి పర్సన్ మనకి చనిపోయిన వ్యక్తుల్లో మనకి. నెక్స్ట్ బుద్ధాదిత్య భట్టాచార్జీ ఫార్మర్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ పాస్డ్ అవే. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన బుద్ధాదేవ్ భట్టాచార్జీ గారు కూడా చనిపోయారు. నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఫిజిస్ట్ సూంగ్ దావోలి పాస్డ్ అవే. ఓకే, నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త అయిన మనకి సూంగ్ దావోలి కూడా చనిపోవడం జరిగింది. Former Vice Chairman of UGC H. Devaraj died at the age of 71. Okay, UGC University Grand Commission మాజీ వైస్ చైర్మన్ హెచ్ దేవరాజ్ గారు కూడా 71 వయసులో చనిపోయారు. ఫార్మర్ యూట్యూబ్ CEO సుసాన్ వజిన్స్కీ పాస్డ్ అవే ఆఫ్టర్ ద బ్యాటిల్ విత్ క్యాన్సర్. యూట్యూబ్ మాజీ CEO, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సుసాన్ వజిన్స్కీ గారు క్యాన్సర్ తో మనకి యుద్ధం చేసిన తర్వాత మనకి చనిపోవడం జరిగింది. ఫార్మర్ ఫారెన్ మినిస్టర్ నట్వర్ సింగ్ పాస్డ్ అవే. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ గారు కూడా చనిపోయారు. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. డామ్ మ్యాగీ స్మిత్ లెజెండరీ యాక్ట్రెస్ పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 89. మనకి డామ్ మ్యాగీ స్మిత్ ఒక లెజెండరీ నటి 89 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. అలాగే రెనోడ్ పోయెట్ కేకి.ఎన్. దారువాలా డైస్ అట్ ది ఏజ్ ఆఫ్ 87. అదే విధంగా ప్రఖ్యాత కవి అయిన కేకి.ఎన్. దారువాలా కూడా 87 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు అయితే చూద్దాం. POP launched the India first multi-brand co-branded card with the RuPay and Yes Bank. Okay, POP RuPay మరియు Yes Bank తో భారతదేశపు మొట్టమొదటి మల్టీ బ్రాండ్ co-branded కార్డ్ అయితే ప్రారంభించడం జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిపోర్టెడ్ ద 6.7% రియల్ GDP growth for April-June 2024 quarter. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మనకి ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసానికి సంబంధించి 6.7% వాస్తవ జీడిపి వృద్ధిని అయితే నివేదించడం జరిగింది. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అప్లైస్ ఫర్ ద ట్రాన్సిషన్ టు ద యూనివర్సల్ బ్యాంక్. ఓకే, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకి యూనివర్సల్ బ్యాంకింగ్ కింద మారడానికి అయితే లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే అప్లై చేయడం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ద పెనాల్టీస్ ఆన్ ద గోద్రేజ్ హౌసింగ్, హుడ్కో అండ్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్. ఓకే, గోద్రేజ్ హౌసింగ్, హుడ్కో మరియు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానాలు అయితే విధించింది. RBL బ్యాంక్ టీమ్ అప్ విత్ ద ఇండియన్ ఆయిల్ ఫర్ ద న్యూ క్రెడిట్ కార్డ్. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్ తో మనకి వేరే దాంతో టైప్ అయి క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు ఆ దాంట్లో మనకి ఆఫర్స్ అనేవి, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ లాంటివి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కొత్త క్రెడిట్ కార్డ్స్ కోసం మనకి ఇండియన్ ఆయిల్ తో మనకి RBL బ్యాంక్ అయితే జత కట్టడం జరిగింది. RBI ఫైన్స్ ద యాక్సిస్ బ్యాంక్ అండ్ HDFC బ్యాంక్ ఫర్ నాన్ కంప్లైన్స్. నిబంధనలు పాటించినందుకు గాను యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంకుల పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానాను అయితే విధించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా has become the first major bank to join the partnership for carbon accounting financials PCAP. మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ భాగస్వామ్యంలో చేరిన మొట్టమొదటి ప్రధాన బ్యాంక్ గా అయితే నిలిచింది. Max Life enter into the bank assurance partnership with the CSB Bank. Okay, Max Life Insurance CSB Bank తో బ్యాంక్ అష్యూరెన్స్ భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. బ్యాంక్ అష్యూరెన్స్ అంటే బ్యాంక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ని సేల్ చేయడానికి బ్యాంక్ అష్యూరెన్స్ అంటారు. బ్యాంక్ దగ్గరికి మనకి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి బ్యాంక్ దగ్గరికి వచ్చిన కస్టమర్లకి వాళ్ళు మ్యాక్స్ లైఫ్ ప్రొడక్ట్స్ ఇన్సూరెన్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటారు. క్రాస్ సెల్లింగ్ అంటారు కదా. సో బ్యాంక్స్ అనేవి ఈ విధంగా ఇన్సూరెన్స్ సెల్ చేయడానికి బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటారు. దీనికోసం సిఎస్పి బ్యాంక్ అండ్ మ్యాక్స్ లైఫ్ టైఅప్ చేసుకున్నాయి. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇంక్స్ ప్యాట్ విత్ ద యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. బీమా ఉత్పత్తుల పంపిణీ కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది. LIC అపాయింట్స్ ద ఇన్ఫోసిస్ ఫర్ నెక్స్ట్ జెన్ డిజిటల్ ప్లాట్ఫామ్. LIC నెక్స్ట్ జెన్ డిజిటల్ ప్లాట్ఫామ్ కోసం ఇన్ఫోసిస్ అయితే నియమించింది. Banks and FIIs to invest 32.5 trillion in renewable energy by 2030. 2030 నాటికి రెన్యూబుల్ ఎనర్జీలో 32.5 ట్రిలియన్ల పెట్టుబడి అయితే బ్యాంకులు మరియు FIIs అయితే పెట్టనున్నాయి. జస్ప్రీత్ బుమ్రా ఇండియన్ క్రికెటర్ ఫాస్ట్ బౌలర్ జాయిన్స్ ద 400 ఇంటర్నేషనల్ వికెట్స్. రీసెంట్ గా మనకి బంగ్లాదేశ్ జరిగిన టెస్ట్ మ్యాచ్ లో
వికెట్ తీయడం ద్వారా జస్ప్రీత్ బుమ్రా 400 అంతర్జాతీయ వికెట్లను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎస్ బ్యాంక్ అండ్ పైసా బజార్ లాంచ్ ద ఫీచర్ రిచ్ పైసా సేవ్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఓకే, ఎస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, అలాగే పైసా బజార్ మనకి ఫిన్టెక్ కంపెనీ లాంటిది. ఇది మనకి పాలసీ బజార్ మనకి ద్వారా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఏమైనా తీసుకోవాలంటే కనుక ఈ పాలసీ బజార్ ద్వారా మనం తీసుకున్నట్లయితే వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకే, సో మన దాని ద్వారా కొంచెం మనకి క్లెయిమ్స్ అవి చేసుకోవడంలో డైరెక్ట్ గా మనకి ఇన్సూరెన్స్ కంపెనీ కాకుండా మధ్యలో మీడియేటర్ గా మనకి కొంచెం హెల్ప్ చేయడానికి అయితే పాలసీ బజార్ మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో పాలసీ బజార్ కి సంబంధించిన ప్రోడక్టే పైసా బజార్ అనేది. పైసా బజార్ లో మనకి క్రెడిట్ కార్డ్స్ అనేవి అయితే మనం చెక్ చేసుకోవడానికి అయితే మనకి అవకాశం అయితే ఉంటుంది. మన క్రెడిట్ స్కోర్ కానీ మనకి ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మనకి ఏది ఎలిజిబుల్ ఉంది, ఇలాంటివన్నీ కూడా క్రెడిట్ కార్డ్ కంపేర్ చేయడానికి ఇన్సూరెన్స్ పాలసీలు ఎలా అయితే పాలసీ బజార్ ఉంటుందో అలాగే పైసా బజార్ అనేది అయితే మనకి ఇటువంటి క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ అవుతుంది ఈ ప్లాట్ఫామ్ అనేది. ఈ పైసా బజార్ మరియు ఎస్ బ్యాంక్ ఇద్దరు కలిపి టైఅప్ అయి ఫీచర్ రిచ్ పైసా సేవ్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే ప్రారంభించాయి. ఇన్ఫోసిస్ కొలాబరేటెడ్ విత్ ద యూకో మెట్రో బ్యాంక్ టు డిజిటైజ్ ఆపరేషన్స్. ఇన్ఫోసిస్ కార్యకలాపాలను డిజిటైజ్ చేయడానికి యూకో మెట్రో బ్యాంక్ తో అయితే సహకరిస్తుంది. ICICI Bank partner with the PFRDA Pension Fund Regulatory Development Authority to launch NPS Vatsalya, a pension account for minors. మనకి ఎన్పిఎస్ అకౌంట్ మామూలుగా పెద్దవాళ్ళకి సేవ్ చేసుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా చిన్నపిల్లల కోసం మైనర్ల కోసం పెన్షన్ ఖాతా మనకి ఎన్పిఎస్ వాత్సల్య అని చెప్పి దీన్ని కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది మనకి ఐసిఐసిఐ బ్యాంక్ పిఎఫ్ఆర్డీఏతో భాగస్వామ్యమై దీన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. యాక్సిస్ బ్యాంక్ అండ్ మాస్టర్ కార్డ్ లాంచ్డ్ ద మై బిజ్ క్రెడిట్ కార్డ్ ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్. ఓకే, చిన్న వ్యాపార యజమానుల కోసం యాక్సిస్ బ్యాంక్ మరియు మాస్టర్ కార్డ్ ఇద్దరు టైఅప్ అయి మై బిజ్ క్రెడిట్ కార్డ్ అయితే ప్రారంభించడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఈజ్మై ట్రిప్ లాంచ్డ్ ద కో బ్రాండెడ్ ట్రావెల్ డెబిట్ కార్డ్. ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండ్ ఈజ్మై ట్రిప్ ఇద్దరు కలిపి కో బ్రాండెడ్ ట్రావెల్ డెబిట్ కార్డ్ అయితే ప్రారంభించడం జరిగింది. S&P రిటైన్స్ ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ అట్ 6.8%. ఓకే, మన S&P భారతదేశానికి సంబంధించిన వృద్ధి అంచనాను 6.8% వద్ద అయితే మనకి ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇండియా యొక్క జీడిపి గ్రోత్ కానీ వృద్ధి అంచనా ఇలాంటి వాటి మీద సర్టెన్ పర్సంటేజ్ రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మళ్ళీ ఆ ఇచ్చిన రేటింగ్ ని రివైజ్ చేస్తూ కూడా పెంచడం తగ్గించడం కూడా చేస్తూ అయితే ఉంటాయి. ఫెడరల్ బ్యాంక్ అన్విల్స్ ద ఎన్పిఎస్ వాత్సల్య ఎష్యూరింగ్ ద లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ టు మైనర్స్. ఫెడరల్ బ్యాంక్ మనకి ఎన్పిఎస్ వాత్సల్యాన్ని అయితే ఆవిష్కరించింది. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ వాత్సల్యాన్ని అయితే మనకి పిల్లల కోసం తీసుకురావడం జరిగింది కదా. సో ఈ మైనర్లకు దీర్ఘకాలిక సంపాదన పెంచడం కోసం ఈ పథకాన్ని అయితే మనకి ఫెడరల్ బ్యాంక్ కూడా రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్డ్ ద ఇన్స్టెంట్ సిప్ వయా స్మార్ట్ వెల్త్ యాప్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్మార్ట్ వెల్త్ యాప్ ద్వారా తక్షణ సిప్ సదుపాయాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇన్స్టెంట్ గా సిప్ అనేది వేసుకునే విధంగా సిస్టమేటికలీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ అంటే. సెప్టెంబర్ మంత్ లో డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 20th హెడ్ ఆఫ్ ఏషియా కోస్ట్ గార్డ్ ఏజెన్సీ మీటింగ్ హెల్డ్ ఇన్ ఇంచియాన్, సౌత్ కొరియా. దక్షిణ కొరియా ఇంచియాన్ లో జరిగిన ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీల 20వ హెడ్స్ మీటింగ్ HACGAM మీటింగ్ లో ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే పాల్గొంది. ఇండియా ఫ్రాన్స్ మధ్య బయోలెటరల్ నావల్ ఎక్సర్సైజ్ అయితే జరిగింది. దాని పేరు వరుణ. సో వరుణ అనే నౌకాదళ విన్యాసం ఏదైతే ఉందో నౌకాదళ విన్యాసం అనేది, ఈ వరుణ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే బయోలెటరల్ నావల్ ఎక్సర్సైజ్ అని అడిగితే కనుక భారత్ మరియు ఫ్రాన్స్ మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ మనకిది. Cabinet approves the 26,000 crore deal with the HAL for 240 air engines for Su-30 MKIS. ఓకే, Su-30 MKI కోసం 240 ఏరో ఇంజిన్ల కోసం హాల్ కంపెనీ మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కంపెనీ 26,000 కోట్ల డీల్ అయితే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. 20th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ 2024 స్టార్టెడ్ ఆన్ సెప్టెంబర్ 9th రాజస్థాన్. భారత్ మరియు అమెరికా మధ్య సంయుక్త సైనిక విన్యాసం యొక్క 20వ ఎడిషన్ యుద్ధ అభ్యాస్ 2024 అనేది సెప్టెంబర్ 9, 2024 రాజస్థాన్ లో అయితే ప్రారంభమైంది. యుద్ధ అభ్యాస్ అనేది మనకి ఎవరి మధ్య జరిగే ఎక్సర్సైజ్ అంటే భారత్ మరియు అమెరికా మధ్య జరిగే మనకి ఎక్సర్సైజ్. మనకి September 19 Cochin shipyard marked the significant milestone in Indian naval defense capability by launching the 2 new vessels in Mahi class, Malpi and Mulki. సెప్టెంబర్ 9న కొచిన్ షిప్ యార్డ్ మాహే క్లాస్ మాల్పే మరియు ముల్కీ అనే 2 కొత్త నౌకలు ప్రారంభించడం ద్వారా భారత నౌకాదళ రక్షణ సామర్థ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని అయితే చేరడం జరిగింది. ఓకే, మాహి క్లాస్ లో లాంచ్ చేసిన న్యూ 2 వెసల్స్ ఏంటి అంటే మల్పీ మరియు ముల్కీ.
Oman hosted the Indian Oman Eastern Bridge 7 and A Najaf 5 exercise. ఓకే, ఓమెన్ మరియు భారత్ మధ్య జరిగే ఎక్సర్సైజ్లు రెండు ఉన్నాయి, ఈస్టర్న్ బ్రిడ్జ్ అలాగే మనకి అల్ నజా 5 మనకి. సో ఈ రెండు కూడా రీసెంట్ గా మనకి ఓమెన్ లో అయితే జరగడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద IDAX 2024 ఎక్స్పో ఇన్ జోధ్పూర్. జోధ్పూర్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు IDAX 2024 ఎక్స్పోని అయితే ప్రారంభించారు. INS Tabar participated in the 22nd Indo-French Varun naval exercise in Mediterranean Sea. ఓకే, రీసెంట్ గా మనకి మధ్యధరా సముద్రంలో జరిగిన ఇండో ఫ్రెంచ్ వరుణ నావికా దళ విన్యాసంలో భారతదేశం తరపున INS Tabar అయితే పాల్గొంది. వరుణ అనే ఎక్సర్సైజ్ మనకి భారత్ మరియు ఫ్రెంచ్ మధ్య, ఫ్రాన్స్ మధ్య అయితే జరుగుతుంది. దీంట్లో ఇండియా తరపున INS Tabar అయితే పాల్గొనడం జరిగింది. The Kalawari submarine escape training facility Vinetra was commissioned by the Vice Admiral Rajesh Pendarkar, the flag officer commanding in chief of Eastern Naval Command at INS Satavahana, Visakhapatnam. Kalawari submarine escaping training facility, ఓకే, వినేత్ర అని చెప్పి షార్ట్ ఫామ్ లో పిలుస్తారు. ఓకే, సో ఇది విశాఖపట్నంలోని INS శాతవాహన వద్ద తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ అయితే ప్రారంభించారు. On September 24, Defense Minister Sri Rajnath Singh inaugurated the 41st Indian Coast Guard Commander Conference in the New Delhi. సెప్టెంబర్ 24న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు న్యూఢిల్లీలో 41వ ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ కాన్ఫరెన్స్ అయితే ప్రారంభించారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ ద రీసెర్చర్స్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ హ్యాస్ డెవలప్డ్ ద లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ నేమ్డ్ ద ABHED, అంటే అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్. ఈ DRDO అలాగే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఇద్దరు కలిపి ABHED అధునాతన బ్యాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అనే లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయితే అభివృద్ధి చేశారు. 8th edition of India Kazakhstan military exercise Ex Kazindia 2024 begins in Ali. భారతదేశం మరియు కజకిస్తాన్ మధ్య 8వ ఎడిషన్ మనకి ఈ ఎక్స్ కజిన్ 2024 అనేది అలీ అనే ప్రదేశంలో ప్రారంభమైంది. ఈ కజిండియా పేర్లోనే ఉంది, అంటే కజకిస్తాన్ మరియు ఇండియా మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ ఇది. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్, ద క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి హ్యాస్ అఫీషియల్లీ ఇనాగ్రేటెడ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ ఎవరైతే ఉన్నారో IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్ అయితే అధికారికంగా ప్రారంభించారు. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ద అగ్ని 4 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఫ్రమ్ ఒడిస్సా ఆన్ September 6, 2024. భారతదేశం సెప్టెంబర్ 6న ఒడిస్సా నుండి అగ్ని 4 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అయితే విజయవంతంగా పరీక్షించడం జరిగింది. DRDO and Indian Navy successfully tested the vertical launch short range surface to air missile VLSRSAM of Odisha coast on September 12. DRDO Defense Research Development Organization భారత నావికాదళం ఇద్దరు కూడా సెప్టెంబర్ 12న ఒడిస్సా తీరంలో లంబా లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అయిన VLSRSAM అయితే విజయవంతంగా పరీక్షించడం జరిగింది. Union Cabinet chaired by the Prime Minister Narendra Modi has approved the development of Venus Orbiter mission. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం వీనస్ ఆర్బిటర్ మిషన్ అభివృద్ధికి అయితే ఆమోదం తెలపడం జరిగింది. మనకి చంద్రుడి పైన అంగారగ్రహం పైన మనకి రెండింటి మీద అయితే కంప్లీట్ అవడం జరిగింది కదా. నెక్స్ట్ వీనస్ మీద అయితే మనకి ప్రయోగాలు అయితే చేస్తున్నారు. ఓకే, మనకి మాస్ ఆర్బిటరీ మిషన్ అలాగే మూన్ మీద ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత వీనస్ ఆర్బిటరీ మిషన్ అభివృద్ధి చేయడానికి అయితే మనకి ఆమోదం తెలపడం అయితే జరిగింది. Union Cabinet chaired by the Prime Minister Narendra Modi has approved the development of next generation launch vehicle. ఓకే, నరేంద్ర మోడీ గారు అదే విధంగా నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ కూడా రాకెట్స్ అనేవి పంపించాలంటే మనకి శాటిలైట్స్ అనే వాటిని మనకి పంపించాలంటే రాకెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా లాంచ్ వెహికల్స్ అనే వాటిని. సో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అభివృద్ధి చేయడానికి అయితే మనకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. ఇస్రో, InSpace and NSIL have reached a significant milestone by signing the 75 technology transfer agreements with the non-governmental entities. ISRO అంటే మీకు తెలిసిందే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. InSpace అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. ఇస్రో కింద అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, అందులో InSpace కూడా ఒకటి, అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. అలాగే NSIL అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ ముగ్గురు కూడా ప్రభుత్వేతర సంస్థలతో 75 సాంకేతిక బదిలీ ఒప్పందాలు సంతకం చేయడం ద్వారా ముఖ్యమైన మైలురాయిని అయితే చేరుకున్నాయి. టెక్ మహేంద్ర అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ పార్ట్నర్
ఫర్ ఏఐ అండ్ క్వాంటమ్ రీసెర్చ్. ఏఐ మరియు క్వాంటమ్ పరిశోధన కోసం టెక్ మహేంద్ర మరియు ఆక్లాండ్ విశ్వవిద్యాలయం అయితే భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. On September 26, Prime Minister Narendra Modi launched the 3 Paramarudra supercomputers developed under the National Supercomputing Mission with the total investment of 850 crore rupees. సెప్టెంబర్ 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 850 కోట్ల పెట్టుబడితో జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద అభివృద్ధి చేయబడిన 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను అయితే ప్రారంభించారు. NASA astronaut and Indian origin Sulita Williams has officially taken command of the International Space Station as a part of her extended mission abroad, the orbiting laboratory. She is set to take command for the second time for the ISS. ఓకే, నాసా వ్యోమగామి భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ కక్షలో ఉన్న ప్రయోగశాలలో తన విస్తరించిన మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS అధికారికంగా కమాండ్ తీసుకున్నారు. ఈమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి సంబంధించి రెండోసారి అయితే మనకి ఈ విధంగా కమాండ్ తీసుకోవడం అయితే జరిగింది. ఎర్త్ విల్ ఎక్స్పీరియన్స్ ఎ టెంపరరీ మినీ మూన్ వెన్ ఆస్ట్రాయిడ్ 24 PT5 ఆర్బిట్ ఫ్రమ్ సెప్టెంబర్ 29 టు నవంబర్ 25. ఓకే, మనకి సెప్టెంబర్ 29 నుండి నవంబర్ 25 వరకు కూడా ఒక గ్రహ శకలం 2024కి సంబంధించి మనకి దీని పేరు వచ్చేసరికి PT5. ఓకే, ఇది కక్షలో ఉన్నప్పుడు భూమికి తాత్కాలిక మినీ మూన్ గా, అంటే మనకి భూమి చుట్టూరు తిరుగుతున్నప్పుడు ఇది భూమికి దగ్గరగా వస్తున్నప్పుడు ఒక చంద్రుడి మాదిరి అయితే మనకి చూడడానికి అయితే కనబడుతుంది ఈ ఆస్ట్రాయిడ్ అనేది. ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు పైలట్ ఎ మిషన్ టు ద International Space Station as a designated pilot for the Angstrom 4 mission, marking the significant milestone in Indian space exploration endeavors. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు శుక్లా యాంగ్జియం 4 మిషన్ కు నియమించబడిన పైలట్ గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఒక మిషన్ పైలట్ గా చేరిన మొట్టమొదటి భారతీయుడిగా అయితే నిలిచాడు. ఇది భారతీయ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల ఒక ముఖ్యమైన మైలురాయిని అయితే సూచిస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లో ఇంపార్టెంట్ సమిట్స్, ముఖ్యమైన సమావేశాలు అయితే చూద్దాం. Joint Commander Conference commenced in the Lucknow under the theme of Sashya and Surashit Bharat Transforming Armed Forces. సశ్యత్ మరియు సురక్షిత భారత్ సాయుధ బలాలను మెరుగుపరచడం అనే థీమ్ తో లక్నోలో జాయింట్ కమాండర్ల సమావేశం అయితే ప్రారంభమైంది. జాయింట్ కమాండర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే లక్నో, ఉత్తరప్రదేశ్ లో జరిగింది. దాని యొక్క థీమ్ ఏంటి అంటే సశ్య और సురక్షిత భారత్ ట్రాన్స్ఫార్మింగ్ ఆర్మడ్ ఫోర్సెస్. అలాగే 5th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ అనేది ముంబై, మహారాష్ట్రలో అయితే జరిగింది. ఓకే, 5వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగింది. అలాగే ఇండియా టు హోస్ట్ ద ఇనాగరల్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ ఇన్ గోవా. ఓకే, వేవ్స్ సమిట్ అనేది భారతదేశంలో ఎక్కడ జరిగింది అంటే గోవాలో జరిగింది. ఓకే, వేవ్స్ అంటే ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్. ఓకే, యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ కింజరపు రామ్మోహన్ నాయుడు ఇనాగ్రేటెడ్ ద సెకండ్ ఏషియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషన్ అట్ భారత మండపం న్యూఢిల్లీ. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు న్యూఢిల్లీలో భారత మండపంలో పౌర విమానయానికి సంబంధించి 2వ ఏషియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అయితే ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ ఆన్ సెప్టెంబర్ 11 ఇన్ న్యూఢిల్లీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2024 సెప్టెంబర్ 11న న్యూఢిల్లీలో గ్రీన్ హైడ్రోజన్ పైన 2వ అంతర్జాతీయ సదస్సును అయితే ప్రారంభించారు. క్వాడ్ లీడర్ సమిట్ విల్ బి హెల్డ్ ఆన్ 21st సెప్టెంబర్ ఇన్ విల్లింగ్టన్, USA. క్వాడ్ లీడర్ సమిట్ సెప్టెంబర్ 21న విల్లింగ్టన్, USA లో అయితే జరిగింది. ఈ క్వాడ్ లో సభ్య దేశాలుగా ఉన్న దేశాలు ఏంటి అంటే ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా. ఓకే, భారతదేశము, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా ఈ క్వాడ్ లో సభ్య దేశాలుగా ఉన్నాయి. యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద 2-day నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కాన్ఫరెన్స్ ఎట్ న్యూఢిల్లీ. భారత కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ భద్రతా వ్యూహ సదస్సును అయితే నిర్వహించారు. 30th వరల్డ్ ఓజోన్ డే ఈవెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్గనైజ్డ్ ద డైలాగ్ ఆన్ ద థీమ్ ఆఫ్ మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ ద క్లైమేట్ యాక్షన్. 30వ ప్రపంచ ఓజోన్ డే సందర్భంగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అనే అంశంపైన సంభాషణ అయితే నిర్వహించడం జరిగింది. 3rd edition of Index X Summit held in California on 9th-10th September 2024, advancing the joint defense innovation ecosystem between India and USA. 9-10 సెప్టెంబర్ 2024న కాలిఫోర్నియాలో జరిగిన ఇండెక్స్ ఎక్స్ సమిట్ యొక్క 3వ ఎడిషన్
భారత్ మరియు అమెరికా మధ్య జాయింట్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. September 12, 13, India participated in the G20 Agriculture Ministerial Meeting in క్యూబా బ్రెజిల్. ఓకే, సెప్టెంబర్ 12, 13, 2024లో బ్రెజిల్లో క్యూబాలో జరిగిన G20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో భారతదేశం అయితే పాల్గొంది. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ అగ్రీడ్ టు డీపెన్ కోఆపరేషన్ ఇన్ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్. సుస్థిర నీటి నిర్వహణలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం కోసం భారత్ మరియు యూరోపియన్ యూనియన్ అయితే ఇద్దరు కూడా అంగీకరించడం జరిగింది. Ministry of Food Processing Industry is all set to host the third edition of World Food India 2024 from September 19 to 22 at Bharata Mandapam, New Delhi. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 19 నుండి 22 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 మూడవ ఎడిషన్ నిర్వహించేందుకైతే సిద్ధంగా ఉంది. Second edition of Global Food Regulatory Summit was inaugurated on September 20, New Delhi. Global Food Regulatory Summit యొక్క రెండవ ఎడిషన్ సెప్టెంబర్ 20న న్యూఢిల్లీలో అయితే ప్రారంభించబడడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్డ్ ద కాన్ఫరెన్స్ ఆన్ గవర్నెన్స్ ఇన్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇన్ బెంగళూరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పైన కాన్ఫరెన్స్ ఆన్ గవర్నెన్స్ బెంగళూరులో అయితే నిర్వహించింది. ఇండియా విల్ హోస్ట్ ద ఇనాగ్రల్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్స్ ఫ్రమ్ February 5 to 9. ఫిబ్రవరి 5 నుండి 9 వరకు ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అయితే నిర్వహించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్టిసిపేటెడ్ ఇన్ ద 6th క్వాడ్రిలేటరల్ సమిట్ ఇన్ బిల్లింగ్టన్ డెలావర్ ఆన్ 21 సెప్టెంబర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21 సెప్టెంబర్ 2024న డెలావర్ లోని బిల్లింగ్టన్ లో జరిగిన 6వ క్వాడ్రిలేటరల్ సమిట్ లో అయితే పాల్గొన్నారు. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లోని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు అయితే చూద్దాం. ఆడియో అండ్ యునెస్కో టు co-organize 2024 చీఫ్ సైన్స్ అడ్వైజర్ రౌండ్ టేబుల్ ఇన్ ప్యారిస్. భారతదేశం మరియు యునెస్కో ప్యారిస్ లో 2024 చీఫ్ సైన్స్ అడ్వైజర్ రౌండ్ టేబుల్ అయితే మనకి ఆర్గనైజ్ అయితే చేస్తున్నాయి కంబైన్డ్ గా ఇద్దరు కలిపి. ఇండియా అండ్ సింగపూర్ సైన్ అగ్రిమెంట్ ఆన్ సెమీ కండక్టర్ పార్ట్నర్షిప్. సెమీ కండక్టర్ భాగస్వామ్యంపై భారతదేశం మరియు సింగపూర్ ఇద్దరు కూడా మనకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. 5th ఇండియా మాల్దీవ్స్ డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. 5వ భారత్ మాల్దీవుల రక్షణ సహకార చర్చ న్యూఢిల్లీలో అయితే జరిగింది. ఏ నేషనల్ మెమోరియల్ ఫర్ క్వీన్ ఎలిజబెత్ II విల్ బి బిల్ట్ ద సెయింట్ జేమ్స్ పార్క్ లండన్ నియర్ ద మాల్ అండ్ బకింగ్హామ్ ప్యాలెస్. క్వీన్ ఎలిజబెత్ II కోసం జాతీయ స్మారక చిహ్నం లండన్ లోని సెయింట్ జేమ్స్ పార్క్ లో మాల్ మరియు బకింగ్హామ్ ప్యాలెస్ సమీపంలో అయితే నిర్మించబడుతుంది. French President Emmanuel Macron appointed the Michel Barnier, the former EU Brexit negotiator, as France's new Prime Minister on September 5th. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మనకి సెప్టెంబర్ 5న ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ EU బ్రెక్సిట్ నెగోషియేటర్ అయిన మిచెల్ బార్నియర్ అయితే నియమించడం జరిగింది. సో ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్, ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్. అల్జీరియన్ ప్రెసిడెంట్ తెబౌన్ విన్స్ ద సెకండ్ టర్మ్. అల్జీరియా అధ్యక్షుడు తెబౌన్ రెండోసారి విజయం సాధించడం జరిగింది. Israel Tower Semiconductor and Adani Group will invest $10 billion in a semiconductor plant in Maharashtra. ఇజ్రాయెల్ యొక్క టవర్ సెమీకండక్టర్ మరియు అదానీ గ్రూప్ ఇద్దరు కలిపి మహారాష్ట్రలోని సెమీకండక్టర్ ప్లాంట్ లో $10 బిలియన్ పెట్టుబడిని అయితే పెట్టనున్నాయి. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద AI 2024 లిస్ట్ అయితే విడుదలైంది. దీంట్లో మనకి ప్రముఖ ఇండియన్స్ అయిన సుందర్ పిచాయ్ గూగుల్ CEO, సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ CEO, అశ్విని వైష్ణవ్ మనకి ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్, నందన్ నీలకని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అండ్ బాలీవుడ్ యాక్టర్ అనిల్ కుమార్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. టైమ్ మ్యాగజైన్ AI 2024లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఇండియాలో సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా, అశ్విని వైష్ణవ్, నందన్ నీలకని, అనిల్ కపూర్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇండియా UAE సైన్ ల్యాండ్మార్క్ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అగ్రిమెంట్. భారత్ మరియు UAE ల్యాండ్మార్క్ పౌర అణు ఇంధన ఒప్పందం పైన సంతకం చేశాయి. నేపాల్ has become the 101 country to join the International Solar Alliance as the full member. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో పూర్తి సభ్యునిగా చేరిన 101వ దేశంగా నేపాల్ దేశం అయితే అవతరించింది. ఇండియా has overtaken China in the Morgan Stanley Capital International Emerging Market Investable Market Index with a weightage of 22.27%, surpassing the China percentage 58%. మనకి మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్ ఉంటుంది. దీంట్లో మనకి 22.27% వెయిటేజ్ తో చైనా 21.58% అధిగమించి భారత్ మనకి చైనాను అధిగమించి ముందుకు వెళ్ళడం అయితే జరిగింది.
ఇండియా రిమైన్స్ టాప్ సోర్స్ ఫర్ శ్రీలంక టూరిజం ఇన్ 2024. 2024లో శ్రీలంక టూరిజంలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. మెక్సికో బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు అలౌ వాటర్స్ టు ఎలక్ట్ జడ్జెస్ అట్ ఆల్ లెవెల్స్. మెక్సికో అన్ని స్థాయిల్లోనూ కూడా జడ్జిలను ఎంచుకోవడానికి ఓటును అనుమతించే ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా అయితే మెక్సికో నిలిచింది. అల్జీరియా జాయిన్స్ ద బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో అల్జీరియా అయితే రీసెంట్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇరాన్ లాంచ్డ్ ఇట్స్ ద Chamaran-1 research satellite into the orbit into the second successful satellite launch this year. ఇరాన్ వచ్చేసరికి చమరాన్-1 పరిశోధన ఉపగ్రహాన్ని కక్షలోకి అయితే ప్రయోగించింది. ఈ ఏడాది తన రెండో విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగం అయితే ఈ చమరాన్-1 ద్వారా ఇరాన్ అయితే చేయడం జరిగింది. Jordan became the first country to receive WHO verification for eliminating leprosy. కుష్టి వ్యాధి నిర్మూలించడానికి WHO ధృవీకరణ పొందిన మొట్టమొదటి దేశంగా జోర్డాన్ అయితే నిలవడం జరిగింది. ఓకే, లెప్రసీని ఎలిమినేట్ చేసిన కంట్రీగా జోర్డాన్ అయితే నిలిచింది. అంగోర్ కోట్ వాట్ నేమ్డ్ ద మోస్ట్ ఫోటోజెనిక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఏషియా. అంగోర్ కోట్ వాట్ ఏదైతే ఉందో ఏషియాలో అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే నిలవడం జరిగింది. పేజర్ ఎక్స్ప్లోజన్స్ అక్రాస్ లెబనాన్ కిల్డ్ అట్లీస్ట్ 9 people అండ్ ఇంజూర్డ్ 2800 అండ్ అదర్స్. ఓకే, లెబనాన్ లో మనకి పేజర్ పేలులు అయితే జరగడం జరిగింది. పేజర్ పేలి దాని ద్వారా 9 మంది చనిపోయారు, 2800 మంది అయితే గాయపడ్డారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అయితే వార్ అయితే నడుస్తుంది కదా. ఇండియా అండ్ భూటాన్ డీప్ ఇన్ ద కోఆపరేషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్. భారత్ మరియు భూటాన్ ఆహార భద్రత నియంత్రణ ప్రమాణాలపైన సహకారాన్ని అయితే పెంచుకోవడం జరిగింది. రష్యన్ కాస్మోనట్స్ Olega Kononenko and Nikolai Chab set a new record for the longest single mission abroad the ISIS, spending 374 days in the space. రష్యన్ వ్యోమగాములైన ఒలాగో కోనోనెకో అలాగే నికోలం చమ్ ఐసిస్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో 374 రోజులు అంతరిక్షంలో గడిపిన అతి పొడవైన ఏకైక మిషన్ గా అయితే రికార్డు నెలకొల్పారు. China will hold the joint naval and air drill with Russia in the Sea of Japan and Sea of Okhotsk along with the two countries carrying out the joint maritime patrol in the Pacific. పసిఫిక్ సంయుక్త సముద్ర గస్తీలో నిర్వహించిన రెండు దేశాలతో పాటు జపాన్ సముద్రం మరియు ఓఖోట్ సముద్రంలో రష్యాతో చైనా జాయింట్ నేవల్ మరియు ఎయిర్ డ్రిల్ అయితే నిర్వహించింది. హరిణి అమరసూర్య వాజ్ అఫీషియల్లీ స్వాన్ ఇన్ యాజ్ ద శ్రీలంక న్యూ ప్రైమ్ మినిస్టర్. శ్రీలంక దేశానికి కొత్త ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య అయితే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇరాన్ అన్వీల్డ్ ద న్యూ అండ్ పవర్ఫుల్ సూసైడ్ డ్రోన్ షాహిద్ 136B. ఇరాన్ దేశం కొత్తగా శక్తివంతమైన సూసైడ్ డ్రోన్ షాహిద్ 136 అయితే ప్రారంభించింది. పిఎం మోడీ అడ్రస్డ్ ద 79th UN జనరల్ అసెంబ్లీ సెషన్ ఇన్ న్యూయార్క్. న్యూయార్క్ లో 79వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని అయితే ప్రధానమంత్రి అయితే ప్రసంగించనున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అప్రూవ్డ్ ద $7 billion లోన్ ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్ దేశానికి సంబంధించి IMF $7 billion రుణాన్ని అయితే ఆమోదించింది. థాయిలాండ్ ద థర్డ్ ప్లేస్ ఇన్ ఏషియా ఆఫ్టర్ తైవాన్ అండ్ నేపాల్ టు అలౌ సేమ్ సెక్స్ మ్యారేజ్. స్వలింగ వివాహాలను అనుమతించడంలో తైవాన్ మరియు నేపాల్ తర్వాత ఏషియాలో థాయిలాండ్ 3వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఓకే, ఏషియాలో థాయిలాండ్ మనకి సేమ్ సెక్స్ మ్యారేజ్ ని అలౌ చేసిన దేశంగా 3వ దేశంగా అయితే నిలవడం జరిగింది. అంతకుముందు తైవాన్ నేపాల్ కూడా దీన్ని అయితే యాక్సెప్ట్ చేశాయి. నిర్మలా సీతారామన్ ఇండియన్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ రిప్రజెంటెడ్ ద ఇండియా అట్ ద 9th Asian Infrastructure Investment Bank Board of Governors meeting in Samarkand, Uzbekistan on September 25 to 26. సెప్టెంబర్ 25-26న ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన 9వ ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ మీటింగ్ లో భారతదేశానికి చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతదేశానికి అయితే ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ is partner with the United Nations Development Program to enhance the collection and sharing of critical climate and weather data in Latin America and Caribbean. ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ IDB యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇద్దరు కలిపి భాగస్వామ్యం చేసుకుని లాటిన్ అమెరికా కరేబియన్ లో క్లిష్టమైన వాతావరణ డేటాని సేకరించడానికి సంబంధించి వీళ్ళిద్దరూ భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ షిగోరు ఇషిబా సెట్ టు బికమ్ ద జపాన్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. జపాన్ దేశానికి తదుపరి ప్రధానమంత్రిగా షిగోరు ఇషిబా అయితే ఎన్నిక కాబోతున్నారు. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అడ్రస్డ్ ద ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్ ఫోరం. ఎకనామిక్స్ టైమ్ వరల్డ్ లీడర్ ఫోరం లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రసంగించారు.
ప్రైమ్ మినిస్టర్ మోడీ రిలీజ్డ్ ద కమరేటివ్ స్టాంప్ ఫర్ 75 years ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టు 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక స్టాంప్ అయితే నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు. 7th రాష్ట్రీయ పోషణ్ మా వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ మహాత్మా మందిర్ గాంధీనగర్ గుజరాత్, లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్టర్ శ్రీమతి అన్నపూర్ణ. 7వ రాష్ట్రీయ పోషణ్ మహాను మహాత్మా మందిర్ గాంధీనగర్ గుజరాత్ నుండి అయితే ప్రారంభించారో. దీన్ని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి అన్నపూర్ణ గారు అయితే ప్రారంభించారో. ఈ పోషన్ ఏదైతే ఉందో మిషన్ పోషన్ 2.0 కింద మనకి మాల్ న్యూట్రిషన్ కి సంబంధించి మనకి చిల్డ్రన్, అడల్ట్స్ అండ్ గర్ల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు, మనకి గర్భంతో ఉన్న మహిళలు అంటే చిన్నపిల్లలు, ఓకే, ఇలాంటి వాళ్ళందరికీ కూడా న్యూట్రిషన్ అనేది ప్రాపర్ గా అందించే విధంగా ఈ మిషన్ పోషన్ 2.0 పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్ యూనిట్ ఇన్ సనాద్ గుజరాత్. ఓకే, గుజరాత్ లోని సనాద్ లో సెమీ కండక్టర్ యూనిట్ స్థాపనకైతే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ విల్ కన్స్ట్రక్ట్ ఏ వేదిక్ 3D మ్యూజియం ఎట్ సంపూర్ణానంద సాంస్క్రిట్ యూనివర్సిటీ ఇన్ వారణాసి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో వేద 3D మ్యూజియం అయితే నిర్మిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హిస్టారిక్ విజిట్ టు బ్రూనై. బ్రూనైలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే చారిత్రాత్మక పర్యటన అయితే చేపట్టడం జరిగింది. ఇండియా టు హోస్ట్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ పై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క 2వ ఎడిషన్ భారతదేశం అయితే నిర్వహించనుంది. ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైన్ ద మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద గతిశక్తి విశ్వవిద్యాలయ టు ఎన్హాన్స్ ద లాజిస్టిక్ స్కిల్స్ అండ్ క్యాపబిలిటీస్. భారత సైన్యం మరియు భారత వైమానిక దళం లాజిస్టిక్ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించడం కోసం గతిశక్తి విశ్వవిద్యాలయంతో ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ మేకర్ ఆఫ్టర్ ద చైనా. ఓకే, ఎక్కువగా మనం మొబైల్ అనగానే చైనా వింటూ ఉంటాం కదా, చైనా పేరు. చైనా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా భారతదేశం అయితే ఆవిర్భవించింది. Second Asia Pacific Ministerial Conference co-hosted by the International Civil Aviation Organization will be held in New Delhi. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ సహా నిర్వహించిన 2వ ఏషియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో అయితే జరగనుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా has provisionally approved the National Test House Ghaziabad as the certification body for the drones. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాత్కాలికంగా నేషనల్ టెస్ట్ హౌస్ గజియాబాద్ ను డ్రోన్ల కోసం సర్టిఫికేషన్ బాడీగా అయితే ఆమోదించింది. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ABPMJAY టు ఆల్ సీనియర్ సిటిజన్ ఏజ్డ్ 70 and above irrespective ఆఫ్ ద యాన్యువల్ ఇన్కమ్. ఓకే, మనకి కేంద్ర మంత్రివర్గం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని ఈ ప్రయోజనాలు 70 ఏళ్ళు నిండిన ప్రతి వాళ్ళకి కూడా, సో మనకి వృద్ధులందరికీ కూడా ఈ పథకం అనేది అమల్లోకి వస్తుంది. వాళ్ళ ఇన్కమ్ అనేది ఎంత ఉంది ఇటువంటివి ఏమి కూడా చూడకుండా కేవలం 70 years దాటిన అందరికీ కూడా 5 lakhs ఇన్సూరెన్స్ అనేది ఈ పథకం కింద అయితే వర్తించడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ షేర్ ద ఫేమస్ స్పీచ్ డెలివర్డ్ బై ద స్వామి వివేకానంద ఇన్ చికాగో USA in 1893. 1893 సంవత్సరంలో యుఎస్ఏలో చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసిద్ధ ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే మనకి గుర్తు చేసుకోవడం అయితే జరిగింది. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4th phase ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 to 28-29 with a total outlay of 70,125 crore. The initiative aims to construct the 62,500 kilometer of road. 2024-25 నుండి 24-25 నుండి 28-29 వరకు మొత్తం 70,125 కోట్లతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన యొక్క 4వ ఫేజ్ కేంద్ర కేబినెట్ అయితే ఆమోదించింది. ఈ పథకం కింద 62,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ అమిత్ షా అనౌన్స్డ్ ద డెసిషన్ ఆఫ్ రీనేమింగ్ ఆఫ్ పోర్ట్ బ్లేర్ ఇన్ అండమాన్ నికోబార్ టు విజయపురం. ఓకే, మనకి హోంమంత్రి అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లేర్ ఏదైతే ఉందో ఈ పోర్ట్ బ్లేర్ పేరును శ్రీ విజయపురంగా మార్చడానికైతే మనకి మారుస్తున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది. ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ ద బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 ఇన్ రష్యా. రష్యాలో జరిగిన బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024లో భారతదేశం అయితే పాల్గొంటుంది. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ డిసైడెడ్ టు సెట్ అప్ 5 new పోస్కో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. రీసెంట్ గా పశ్చిమ బెంగాల్లో మనకి ఇష్యూ జరిగింది కదా, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఇష్యూకి గాను
5 కొత్త పోస్కో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇండియా పబ్లిక్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్ సెలబ్రేటెడ్ ద 65th యానివర్సరీ ఆన్ సెప్టెంబర్ 5th 2024. మనకి దూరదర్శన్ ఛానల్ ఉంది కదా, కేబుల్ టీవీ అవన్నీ రాకముందు కేవలం సింగిల్ ఛానల్ వచ్చేది. చిత్రలహరి కోసం కానీ సండే వచ్చి మూవీస్ కోసం కానీ మనకి అప్పట్లో వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ దూరదర్శన్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 15కి 65వ వార్షికోత్సవం అయితే జరుపుకోవడం జరిగింది. HDFC looks to increase the income of 5 lakh marginal farmers who earn less than 60,000 annually by 2025 as a part of corporate social responsibility పరివర్తన. ఓకే, మనకి CSR అని ఉంటుంది కదా, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అనే వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకి ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తూ ఉండాలి. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరివర్తనలో భాగంగా 2025 నాటికి 60,000 కన్నా తక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్న రైతులకు సంబంధించి 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని HDFC పెంచాలని చెప్పి అయితే చూస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ రిమూవ్డ్ ద $950 per ton minimum export price on basmati rice to boost the exports and support farmers. భారత ప్రభుత్వం ఎగుమతులు మరియు రైతులకు మద్దతుగా బాస్మతి బియ్యం పైన టన్నుకు $950 కనీస ఎగుమతి ధరను అయితే తొలగించడం జరిగింది. Prime Minister Narendra Modi inaugurated the India first Namo Bharat Rapid Rail, also known as the Vande Metro, connecting the Ahmedabad and Bhuj. అహ్మదాబాద్ మరియు భూజ్లను కలుపుతూ వందే మెట్రో అని పిలువబడే భారతదేశపు మొట్టమొదటి నమో భారత్ ర్యాపిడ్ రైలు నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారో. ఈ నమో భారత్ ర్యాపిడ్ రైల్ ఏదైతే ఉందో నమో భారత్ ర్యాపిడ్ రైల్ నే వందే మెట్రో అని కూడా పిలుస్తున్నారో. ఇది అహ్మదాబాద్ నుండి భూజ్ వరకు అయితే కనెక్ట్ అయ్యి అయితే ఉంటుంది. Union Cabinet chaired by the Narendra Modi has accepted the recommendation of the high level committee and simultaneous election, one nation, one election under the chairmanship of former President Ramnath Kovind. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఏకకాల ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంటే ఇండియాలో ఎలక్షన్స్ అనేవి ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి, సెంట్రల్ లో ఒకసారి జరుగుతాయి, స్టేట్ లో ఒకసారి జరుగుతుంటాయి. ఇలా మనకి ఒక్కొక్క చాలా ఎలక్షన్స్ అనేవి జరుగుతుంటాయి కదా. అలా కాకుండా ఇండియా మొత్తం మీద కూడా అట్ ఏ టైం మనకి ఫేజ్ వైజ్ గా మనకి ఎన్నికలు అనేవి జరిగే విధంగా సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పి దీన్ని అయితే మనకి కేంద్ర మంత్రివర్గం అయితే తీసుకురావడం జరిగింది. 4th edition of Global Bio India 2024 concludes in New Delhi. గ్లోబల్ బయో ఇండియా 2024 యొక్క 4వ ఎడిషన్ న్యూఢిల్లీలో అయితే ముగుస్తుంది. భూపేంద్ర యాదవ్ లాంచ్డ్ ద క్లీన్ ద బీచ్ క్యాంపెయిన్ 2024 ఇన్ ముంబై. భూపేంద్ర యాదవ్ ముంబైలో క్లీన్ ది బీచ్ క్యాంపెయిన్ అయితే ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మార్క్స్ ద 6 years సిన్స్ లాంచ్. ఓకే, ఆయుష్మాన్ భారత్ కు సంబంధించిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభించి 6 సంవత్సరాలు అయితే కంప్లీట్ అవడం జరిగింది. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు అయితే మనకి స్కీమ్ కొన్ని అప్డేట్ చేసి అయితే రీలాంచ్ చేశారో. 70 సంవత్సరాలు నిండిన వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ అందే విధంగా ఈ పథకంలో అయితే అప్డేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇన్కమ్ తో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళకి కూడా 5 lakhs ఇన్సూరెన్స్ హెల్త్ కవరేజ్ అనేది అయితే లభిస్తుంది. జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలంటే మీరు ప్రీమియం అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. సంవత్సరానికి 3,000, 4,000, 5,000, 9,000 అంటే స్కీమ్ ను బట్టి అయితే వేరీ అవుతూ ఉంటుంది మీ ఏజ్, హెల్త్ కండిషన్ వీటన్నిటి మీద. సో 70 years అబౌవ్ ఏజ్ వాళ్ళు ఎవరన్నా మీ ఫ్యామిలీలో ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి వివరాలు కనుక్కుని అయితే ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి ఫ్రీనే కాబట్టి ఎవరైనా ఉంటే కనుక యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇన్ కొలాబరేషన్ విత్ ద సదరన్ కమాండ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ ఇస్ ఆర్గనైజ్డ్ ద 2-day నేషనల్ సింపోజియం ఎక్సర్సైజ్ ఐక్య అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ సహకారంతో విపత్తు నిర్వహణ పైన ఎక్సర్సైజ్ ఐక్యాన్ని అయితే 2 రోజుల పాటు జాతీయ సింపోజియం అయితే నిర్వహించారు. President Draupadi Murmu inaugurated the 16th Assembly of the Asian Organization of Supreme Audit Institutes on September 24, New Delhi. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సెప్టెంబర్ 24న న్యూఢిల్లీలో ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ యొక్క 16వ అసెంబ్లీని అయితే ప్రారంభించారు. September 20, Central Silk Board marked the significant milestone with the celebration of its Platinum Jubilee in Mysore. Platinum Jubilee అంటే 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని అర్థం. రీసెంట్ గా సెంట్రల్ సిల్క్ బోర్డ్ అనేది మైసూర్ లో ఉన్నది, ఇది 75 సంవత్సరాలను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది సెప్టెంబర్ 20న.
ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడంటే ఇది చూసినప్పుడు ఇదేం గుర్తుపెట్టుకుంటాం, ఇదేం అడుగుతాడులే అని అనుకుంటాం. కానీ సింపుల్ గా అడుగుతాడు. మైసూర్లో రీసెంట్ గా ఒక ఆర్గనైజేషన్ అనేది 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీని అయితే కంప్లీట్ చేసుకుంది. ఆ సంస్థ ఏంటి అని చెప్పి అడుగుతాడు. కాబట్టి మీకు ఇటువంటివి కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. క్వశ్చన్ ఎక్కడి నుండి అడుగుతాడని మనం చెప్పలేం. కాబట్టి Vice President of India inaugurated the 83rd Foundation Day celebrations of the Council of Scientific and Industrial Research. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 83వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను అయితే భారత ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్ కూడా 83rd ఫౌండేషన్ డే అయితే రీసెంట్ గా జరుపుకోవడం జరిగింది. యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింహా ఇనాగ్రేటెడ్ ద 5G ఓపెన్ ర్యాన్ టెస్టింగ్ ల్యాబ్ అట్ CDOT బెంగళూరు. బెంగళూరులోని CDOTలో ఈ 5G ఓపెన్ ర్యాన్ టెస్టింగ్ ల్యాబ్ అయితే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఇండియా టు హోస్ట్ ద వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ. వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ మీటింగ్ ని ఢిల్లీలో భారతదేశం అయితే నిర్వహించనుంది. Shank Air, the first scheduled airline from Uttar Pradesh, is set to launch the end of 2024 after receiving the approval from the Civil Aviation Ministry. షంక్ ఎయిర్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ నుండి మొట్టమొదటి షెడ్యూల్ ఎయిర్లైన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి ఆమోదం పొందిన తర్వాత 2024 చివరి నాటికైతే ప్రారంభం కాబోతుంది. మనకి టాటా ఎయిర్లైన్స్, మనకి జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్ లా ఉంటాయి కదా, అలాగే ఇది కూడా ఒక బ్రాండ్ అన్నమాట. షంక్ ఎయిర్ అనేది ఈ సంవత్సరం ఎండింగ్ అయితే మనకి లాంచ్ అయితే కాబోతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లో స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం. హాకీ ఉమెన్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2024 will be held in Rajgir, Bihar from November 11 to 20. హాకీ ఉమెన్ ఏషియా ఛాంపియన్షిప్ ట్రోఫీ 2024 నవంబర్ 11 నుండి 20 వరకు బీహార్ లోని రాజ్గిర్ లో అయితే జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 33,500 crore to boost IT and ITS sector, aiming for 10-fold growth in 5 years. 5 ఏళ్లలో 10 రెట్లు వృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ లో ఐటీ మరియు ఐటీఎస్ ను ప్రోత్సహించడానికి 33,500 కోట్ల పెట్టుబడి పెట్టాలని అయితే యోచిస్తుంది. ఐటీస్ అంటే ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అంటారు. ఇటువంటి సర్వీసెస్ కి సంబంధించి ఐటీఎస్ గా అయితే పిలవడం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ పాస్డ్ ద అపరిచిత బిల్ ఇంట్రడ్యూసింగ్ ద డెత్ పెనాల్టీ ఫర్ రేపిస్ట్. ఓకే, రీసెంట్ గా మనకి వెస్ట్ బెంగాల్ లో ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, దానికి సంబంధించి రేపిస్టులకు మరణ శిక్ష విధించే అపరిచిత బిల్ అయితే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ అయితే ఆమోదించింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అన్వెల్స్ ద బృందావన్ గ్రామ్ స్కీమ్ అండ్ గీతా భవన్ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ సెలెక్టెడ్ ద గ్రామ పంచాయతీ ఇంటూ మోడల్ విలేజెస్ ఫోకసింగ్ ఆన్ కౌ ప్రొడక్షన్ అండ్ రూరల్ డెవలప్మెంట్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బృందావన్ గ్రామ్ స్కీమ్ మరియు గీతా భవన్ ప్రాజెక్ట్ అయితే ఆవిష్కరించింది. ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలను మోడల్ గ్రామాలుగా మార్చడం, గో సంరక్షణ మరియు గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించడం అయితే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్ have reported the highest growth in real gross state domestic product for financial year 2024. తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు ఫైనాన్షియల్ ఇయర్ 2024 కోసం వాస్తవ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తుల అత్యధిక వృద్ధిని అయితే నివేదించడం జరిగింది. రాజస్థాన్ స్టేట్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్ ఫోర్స్. రాజస్థాన్ క్యాబినెట్ పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును అయితే ఆమోదించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ టు యాంకర్ అంబిషియస్ ఏఐ సిటీ నియర్ హైదరాబాద్. ప్రపంచ వాణిజ్య కేంద్రం ప్రతిష్టాత్మక ఏఐ నగరాన్ని హైదరాబాద్ సమీపంలో అయితే తీసుకురానుంది. వరల్డ్ ఫస్ట్ ఏషియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ సెంటర్ ఇనాగరేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏషియా రాజు రాబందుల సంరక్షణ కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్ లో అయితే ప్రారంభించడం జరిగింది. మహారాష్ట్ర స్టేట్ టు ఎస్టాబ్లిష్ ద ట్రైబల్ యూనివర్సిటీ నాసిక్. నాసిక్ లో గిరిజన విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్ర ఏర్పాటు చేయాలని చూస్తుంది. పీపుల్ ఆఫ్ జనస్కర్ సెలబ్రేటెడ్ ద 9th లడాక్ జనస్కర్ ఫెస్టివల్ 2024. ఓకే, మనకి జనస్కర్ ప్రజలు 9వ లడాక్ జనస్కర్ పండుగనైతే 2024 జరుపుకోవడం జరిగింది. జగదీప్ ధన్కర్ ఇనాగ్రేటెడ్ ద సంవిధాన్ మందిర్ అట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలో సంవిధాన్ మందిర్ అయితే జగదీప్ ధన్కర్ ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్, త్రిపుర చీఫ్ మినిస్టర్ డాక్టర్ మాణిక్ సాహా ఇనాగ్రేటెడ్ ద సిద్ధేశ్వరి టెంపుల్ ఇన్ బర్కాతల్, త్రిపుర. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఇద్దరూ కలిపి త్రిపురలోని బర్కతాల్లో సిద్ధేశ్వర ఆలయాన్ని అయితే ప్రారంభించారు. 19th దివ్య కళా మేళా వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ విశాఖపట్నం, షోకేసింగ్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ 100 దివ్యాంగ ఆర్టిషియన్స్ అక్రాస్ 20 స్టేట్స్.
19వ దివ్య కళా మేళా ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రారంభించబడడం జరిగింది. ఇక్కడ జరిగిన ఈ దివ్య కళా మేళాలో 20 రాష్ట్రాల నుండి 100 మంది దివ్యాంగ కళాకారుల ఉత్పత్తులను అయితే ప్రదర్శించారు. PM Modi lays the foundation stone for PM Mega Integrated Textile Region and Apparel Park in Maharashtra. మహారాష్ట్రలో ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ మరియు ఆపరల్ పార్క్ శంకుస్థాపనకు అయితే ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. Jaipur, the capital of Rajasthan, is set to host the prestigious 25th edition of International Indian Film Academy Award from March 7 to 9. రాజస్థాన్ రాజధాని జైపూర్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రతిష్టాత్మక 25వ ఎడిషన్ మార్చి 7 నుండి 9 వరకు అయితే నిర్వహించడానికి అయితే చూస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ మనకి ఈ జైపూర్ లో అయితే మనకి ఐఫా అవార్డ్స్ అయితే జరగబోతున్నాయి. A recent report reveals the 51,656 cases of atrocity against the Dalit scheduled caste in 2022. Uttar Pradesh accounted for 23.78%, that is 12,287 cases, followed by Rajasthan 16.75% and Madhya Pradesh 14.97%. ఓకే, మనకి దళితులు షెడ్యూల్ కులాలకు సంబంధించి మనకి వాళ్ళకి సంబంధించి అట్రాసిటీ కేసులు ఉంటాయి కదా, ఈ అట్రాసిటీ కేసుల్లో 51,656 అట్రాసిటీ కేసులతో ఉత్తరప్రదేశ్ 23.78%తో అగ్రస్థానం నిలిస్తే తర్వాత స్థానంలో మనకి రాజస్థాన్, మనకి తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ అయితే నిలవడం జరిగింది. ఓకే, టాప్ 3 ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఓకే, అట్రాసిటీ కేసుల్లో మనకి షెడ్యూల్ కులాలకు సంబంధించిన కేసుల్లో మనకి టాప్ 3గా ఈ రాష్ట్రాలు అయితే నిలిచాయి. ఎక్కువ కేసులు అయితే పర్టికులర్ ఈ ఏరియాస్ లో అయితే నమోదవడం జరిగింది. Maharashtra government approved the proposal to name Pune Airport as Jagadguru Sant Tukaram Maharaj Pune International Airport. పూణే విమానాశ్రయానికి జగద్గురు సాంత్ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టాలని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. కోల్కతా ఫేమస్ ట్రామ్ ఫేస్ డిస్కంటిన్యూషన్ ఆఫ్టర్ 150 years. ఓకే, ట్రామ్స్ అనేవి ఉంటాయి కదా, బస్సుల్లో ఉంటాయి ట్రామ్స్ అని మీరు పాత సినిమాలో చూసుంటారో. ఈ కోల్కతాలోని ప్రసిద్ధ ట్రామ్లు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ట్రామ్లు అయితే నిలిపివేయబడడం జరిగింది. మన్కేడియా కమ్యూనిటీ బికమ్ ద 6th particularly vulnerable tribal group PGTG to get habitat rights over the forest in Odisha. ఈ మన్కేడియా కమ్యూనిటీకి ఒడిశాలో ఉన్న అడవులపై నివాస హక్కును పొందడానికి 6వ ప్రత్యేకించిన బలహీన గిరిజన సమూహం PBTG గా నిలవడం జరిగింది. PBTG అంటే పర్టికులర్లీ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్. ఓకే, రీసెంట్ గా ఏ కమ్యూనిటీకి ఒడిశాలో మనకి ఇచ్చారు అంటే కనుక రైట్స్ అనేవి మాన్కేడియా కమ్యూనిటీ. ఢిల్లీ గవర్నమెంట్ ఇంక్రీజ్ ద మినిమం వేజెస్ ఫర్ వర్కర్స్. కార్మికులకు కనీస వేతనాలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అతిషి హ్యాస్ అనౌన్స్డ్ ద హైక్ ఇన్ మినిమం వేజెస్ ఫర్ వర్కర్స్. ఓకే, ఎఫెక్టివ్ ఫ్రమ్ October 1st. ఓకే, ఇందాక చూసాం కదా, దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ కంటిన్యూషన్ ఇది. అన్స్కిల్డ్ వర్కర్స్ కి మనకి 80,066, సెమీ స్కిల్డ్ వర్కర్స్ కి 90,929, స్కిల్డ్ వర్కర్స్ కి 21,917 రూపీస్ అనే వాటిని మినిమం వేజెస్ గా అయితే మనకి పెట్టడం జరిగింది. ఓకే, ఢిల్లీ ముఖ్యమంత్రి రీసెంట్ గా అప్డేట్ అయ్యారు కదా అతిషి గారు, కార్మికులకు కనీస వేతనాలను పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ఇది October 1 నుండి అమల్లోకి వస్తుంది. నైపుణ్యం లేని కార్మికులకు 18,066 రూపాయలు, సెమీ స్కిల్డ్ వాళ్ళకి 19,929, నైపుణ్యం కలిగిన కార్మికులకు 21,917 అయితే మనకి ఈ మినిమం వేజెస్ అయితే ప్రకటించారు. ఉదయనిధి స్టాలిన్ టు కాంటెస్ట్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా, ఓకే, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యమాత గోమాత టు డిక్లేర్ టు దేశీ కౌస్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, రాజ్యమాత గోమాత ట్యాగ్ ఏదైతే ఉందో మహారాష్ట్రలో దేశీ ఆవులకి అయితే మనకి ఈ ట్యాగ్ ని అయితే మనకి మహారాష్ట్రలోని దేశీ కౌస్ కి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లోని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ద రోలింగ్ అవుట్ ప్రైవేట్ FM రేడియో టు 234 అన్కవర్డ్ న్యూ సిటీస్ అండ్ టౌన్స్. ఓకే, కేంద్ర క్యాబినెట్ ప్రైవేట్ FM రేడియోస్ ఏవైతే ఉంటాయో 234 అన్కవర్డ్ కొత్త నగరాలు పట్టణాలకి, ఓకే, ఇప్పుడు దాకా ఈ ఏరియాలో FM లేని ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి 234 అన్కవర్డ్ సిటీస్ టౌన్స్ లో మనకి ప్రైవేట్ FM అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ అయితే ఇవ్వడం జరిగింది. శ్రీ పీయూష్ గోయల్ ఇనాగ్రేటెడ్ ద అకూరి బ్రిడ్జ్ ఇన్ ముంబై. ముంబైలో అకూరి వంతెనను మనకి పీయూష్ గోయల్ అయితే ప్రారంభించారు. అదాని ఎయిర్పోర్ట్ లాంచ్డ్ ద ఎవియో ఫర్ రియల్ టైమ్ ఎయిర్పోర్ట్ డేటా. అదాని ఎయిర్పోర్ట్ రియల్ టైమ్ ఎయిర్పోర్ట్ డేటా కోసం ఎవియోని అయితే ప్రారంభించింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ inked the memorandum of understanding with the National Dairy Development Board for promoting the milk production.
పాల ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీతో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇండియా లాంచ్డ్ ద ఆపరేషన్ సద్భావ్ టు ప్రొవైడ్ హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ టు టైఫూన్ యాగి ఎఫెక్టెడ్ కంట్రీస్. భారతదేశం ఆపరేషన్ సద్భావ్ అని చెప్పి టైఫూన్ కు మానవతా సహాయత్వం అందజేయడం కోసం ఆపరేషన్ సద్భావ్ అయితే ప్రారంభించింది. యాగి ప్రభావిత దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మానవతా సహాయాన్ని అందజేయడం కోసం మనకి యాగి ప్రభావిత దేశాల్లో ఈ ఆపరేషన్ సద్భావ్ అయితే భారతదేశం ప్రారంభించడం అయితే జరిగింది. ఇండియా సెండ్స్ $1 million హ్యూమనిటేరియన్ రిలీఫ్ టు వియత్నాం యాజ్ ఆపరేషన్ సద్భావ్. ఆపరేషన్ సద్భావ్ లో భాగంగా వియత్నాం కి భారతదేశం $1 million అయితే మానవతా సహాయాన్ని అయితే పంపించడం జరిగింది. మను బాకర్ అపాయింటెడ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. వాటర్ రేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా మను బాకర్ అయితే నియమితులయ్యారు. ఇండియా అన్విల్ ద ఫస్ట్ CO2 టు మిథనాల్ పైలట్ ప్లాంట్ ఇన్ పూణే, మహారాష్ట్ర. భారతదేశం మహారాష్ట్రలోని పూణేలో మొట్టమొదటి CO2 టు మిథనాల్ పైలట్ ప్లాంట్ అయితే ఆవిష్కరించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ గిఫ్టెడ్ ద US ప్రెసిడెంట్ జాయ్ బైడెన్ ఎ సిల్వర్ ట్రైన్ మోడల్ మేడ్ బై ద మాస్టర్ ఆర్టిషియన్స్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ఏ పష్మీనా షాల్ ఇన్ ఏ పెప్పర్ మాచో బాక్స్. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటించినప్పుడు అమెరికా అధ్యక్షుడికి జోయ్ బైడెన్ కు మహారాష్ట్రకు చెందిన మాస్టర్ ఆర్టిజన్ తయారు చేసిన సిల్వర్ రైల్ మోడల్ లో, అలాగే మనకి ప్రథమ మహిళ జిల్ బైడెన్ కు అంటే మనకి ఈ యొక్క వైఫ్ జో బైడెన్ యొక్క వైఫ్ గారికి పేపర్ మాచో బాక్స్ లో షర్మినా సాల్వాను అయితే బహుమతిగా అందజేయడం జరిగింది. మౌంటైనియర్ స్కేల్ ద అన్క్లైమ్డ్ పీక్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ నేమ్డ్ ఇట్ ఆఫ్టర్ ద 6th దలై లామా. పర్వతారోహకులు అరుణాచల్ ప్రదేశ్ లోను ఎవరు ఇప్పటిదాకా మనకి క్లైమ్ చేయని పీక్ ఏదైతే ఉందో శిఖరాన్ని అధిరోహించారో దానికి 6వ దలైలామా పేరైతే పెట్టడం జరిగింది. ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇండియా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ CO2 మిథనాల్ పైలట్ ప్లాంట్ విత్ ఓవరాల్ కెపాసిటీ ఆఫ్ 1.4 ton per day వాజ్ అన్వీల్డ్ ఎట్ ద థర్మాక్స్ లిమిటెడ్ ప్రెమిసెస్ ఇన్ పూణే, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని పూణేలో థర్మాక్స్ లిమిటెడ్ ప్రాంగణంలో మొత్తం రోజుకి 1.4 టన్నుల సామర్థ్యంతో భారతదేశపు మొట్టమొదటి CO2 టు మిథనాల్ పైలట్ ప్లాంట్ కి అయితే పునాదిరాయిని అయితే వేయడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే నితిన్ గడ్కరీ జీ సెట్ టు ఇనాగ్రేట్ ద ఆక్సిజన్ బర్డ్ పార్క్ అమృత్ మహోత్సవ్ పార్క్ ఆన్ ద నాగపూర్ హైదరాబాద్ నేషనల్ హైవే 44 ఇన్ నాగపూర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీజీ మహారాష్ట్రలోని నాగపూర్ హైదరాబాద్ జాతీయ రహదారి 44 పైన ఆక్సిజన్ బర్డ్ పార్క్ అమృత్ మహోత్సవ్ పార్క్ అయితే ప్రారంభించనున్నారు. అమెజాన్ పార్ట్నర్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ టు ఎక్స్పాండ్ జాబ్ ఆపర్చునిటీస్ త్రూ ద NCS పోర్టల్. NCS పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాలను విస్తరించడానికి అమెజాన్ సంస్థ కార్మిక మంత్రిత్వ ఉపాధి శాఖతో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. Zepto retains first place in LinkedIn 2024 list of India top startups. ఓకే, మనకి ఈ లింక్డ్ఇన్ యొక్క 2024 భారతదేశంలో అగ్ర స్టార్టప్ల జాబితాలో జెప్టో కంపెనీ అయితే మనకి చోటు చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ డేస్ అంతే జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు అయితే చూద్దాం. 1 నుండి సెప్టెంబర్ 7 దాకా అంటే మొట్టమొదటి వారం సెప్టెంబర్ లో ఏదైతే ఉందో ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ లో నేషనల్ న్యూట్రిషన్ వీక్ జాతీయ పోషకాహార వారోత్సవాన్ని అయితే జరపడం జరిగింది. థీమ్ వచ్చేసరికి న్యూట్రియస్ డైట్స్ ఫర్ ఎవ్రీవన్. 2nd సెప్టెంబర్ లో వరల్డ్ కోకోనట్ డే ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. 5th సెప్టెంబర్ లో నేషనల్ టీచర్స్ డే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అయితే 5 సెప్టెంబర్ మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జ్ఞాపకార్థం అయితే జరుపుకుంటూ ఉంటాము. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ ఎడ్యుకేటర్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. 5th సెప్టెంబర్ లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం 5 సెప్టెంబర్ లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 7న ఇంటర్నేషనల్ డే ఆఫ్ పోలీస్ కోఆపరేషన్ ఓకే అంతర్జాతీయ పోలీస్ సహకార దినోత్సవాన్ని సెప్టెంబర్ 7న అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఈ వల్చర్ అవేర్నెస్ డే ఏదైతే ఉందో అంటే రాబందుల అవగాహన దినోత్సవం వచ్చినది అయితే ఎప్పుడైతే జరుపుకుంటామంటే ఇది పర్టికులర్ గా ఒక డే అయితే జరుపుకోము. ఫస్ట్ సాటర్డే ఆఫ్ సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ లో ఎప్పుడైతే మొట్టమొదటి సాటర్డే వస్తుందో అంటే సెప్టెంబర్ లో వచ్చే మొట్టమొదటి శనివారం ఏ రోజు వస్తుందో ఆ రోజున మనం ఈ అంతర్జాతీయ రాబందుల దినోత్సవం వల్చర్ అవేర్నెస్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 8న ఇంటర్నేషనల్ లిటరసీ డే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని సెప్టెంబర్ 8న అయితే జరుపుకోవడం జరుగుతుంది. 7th సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కై సెప్టెంబర్ 7న నీలి ఆకాశం కోసం అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది.
ఫిఫ్త్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ద ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్ ఈస్ సెట్ టు టేక్ ప్లేస్ ఆన్ September 9. దాడి నుండి విద్యను రక్షించడానికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ దినోత్సవం యొక్క 5వది September 9న అయితే మనకి జరగడం జరిగింది. 10 సెప్టెంబర్ 10న వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని September 10న అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్, స్టార్ట్ ద కన్జర్వేషన్. 11 సెప్టెంబర్న నేషనల్ ఫారెస్ట్ మ్యారిటర్స్ డే, జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని 11 సెప్టెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం హానరింగ్ ద గార్డియన్స్ ఆఫ్ అవర్ ఫారెస్ట్. 14 సెప్టెంబర్న వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే, ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని 14 సెప్టెంబర్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్ అండ్ స్పోర్ట్స్. 14 సెప్టెంబర్న హిందీ దివాస్ ని మనకి 14 సెప్టెంబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. September 15వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని September 15 అయితే జరుపుకోవడం జరుగుతుంది. September 15న నేషనల్ ఇంజనీర్స్ డే, జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని September 15 అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఇన్నోవేటింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. September 16న ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఎ సౌత్, అంతర్జాతీయ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫర్ సౌత్ దినోత్సవాన్ని 16 అక్టోబర్న జరుపుకుంటాము. అలాగే 16 సెప్టెంబర్న వరల్డ్ ఓజోన్ డే, ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని 16 సెప్టెంబర్ జరుపుకుంటాం. చాలా ఇంపార్టెంట్ డే మనకి. థీమ్ వచ్చేసరికి మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ ద క్లైమేట్ యాక్షన్. 16 సెప్టెంబర్న ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని కూడా 16 సెప్టెంబర్ అయితే జరుపుకుంటాము. 17 సెప్టెంబర్న వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే, ప్రపంచ పేషెంట్ సేఫ్టీ దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ జరుపుకుంటాం. థీమ్ ఈ సంవత్సరానికి ఇంప్రూవింగ్ డయాగ్నోసిస్ ఫర్ పేషెంట్ సేఫ్టీ accompanied by the slogan get it right make it safe. ఓకే, ఇంప్రూవింగ్ డయాగ్నోసిస్ ఫర్ పేషెంట్ సేఫ్టీ, ఇది వచ్చేసరికి మెయిన్ థీమ్ మనకి. దీనికి సంబంధించిన స్లోగన్ గెట్ ఇట్ రైట్ మేక్ ఇట్ సేఫ్. ఓకే, మెయిన్ గా ఇది చూసుకోండి థీమ్ అంటే కనుక. 18 సెప్టెంబర్ వరల్డ్ బ్యాంబూ డే, ప్రపంచ వెదురు దినోత్సవాన్ని 18 సెప్టెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ బ్యాంబూ సొల్యూషన్ ఇన్నోవేషన్ అండ్ డిజైన్. నెక్స్ట్ 18 సెప్టెంబర్ ఇంకో డే కూడా ఉంది, అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం, ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే. అలాగే థీమ్ వచ్చేసరికి నీడ్ టు ఎలిమినేట్ వేజ్ డిస్క్రిమినేషన్. 20 సెప్టెంబర్ వరల్డ్ క్లీనప్ డే, ప్రపంచ శుభ్రత దినోత్సవాన్ని September 20 అయితే జరుపుకోవడం జరుగుతుంది. 21 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని 21 సెప్టెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి కల్టివేటింగ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్. September 22న వరల్డ్ రైనో డే, ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి కీప్ ద 5 అలైవ్. September 23న ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్, అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవాన్ని 23న జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ సైన్ అప్ ఫర్ ద సైన్ లాంగ్వేజ్ రైట్స్. 25 సెప్టెంబర్ వరల్డ్ ఫార్మసిస్ట్ డే, ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని 25 సెప్టెంబర్ జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి ఫార్మసిస్ట్ మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్. 26 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాల సంపూర్ణ నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని 26 సెప్టెంబర్ అయితే జరుపుకుంటాము. 26 సెప్టెంబర్ వరల్డ్ మ్యారిటైమ్ డే, ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని 26 సెప్టెంబర్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి నావిగేటింగ్ ద ఫ్యూచర్ సేఫ్టీ ఫస్ట్. 26 సెప్టెంబర్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని 26 సెప్టెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ హెల్త్ క్రియేటింగ్ రీసైలెంట్ కమ్యూనిటీ త్రూ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ అడాప్షన్. 27 సెప్టెంబర్ వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ టూరిజం అండ్ పీస్. 26 సెప్టెంబర్ వరల్డ్ కాంట్రసెప్షన్ డే, ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవాన్ని 26 సెప్టెంబర్ జరుపుకుంటాం. థీమ్ ఏ చాయిస్ ఫర్ ఆల్, ఫ్రీడమ్ టు ప్లాన్, పవర్ టు చూస్. 27 సెప్టెంబర్ వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని 27 సెప్టెంబర్ జరుపుకుంటాం. థీమ్ టూరిజం అండ్ పీస్. 28 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద యూనివర్సల్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్, సమాచారానికి యూనివర్సల్ యాక్సెస్ కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని 28 సెప్టెంబర్ అయితే జరుపుకుంటాము. 28 సెప్టెంబర్ వరల్డ్ ర్యాబిస్ డే, ప్రపంచ ర్యాబిస్ దినోత్సవాన్ని 28 సెప్టెంబర్ అయితే జరుపుకుంటాము. 29 సెప్టెంబర్ వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవాన్ని 29 సెప్టెంబర్ జరుపుకుంటాం. 2024 నుండి 26 వరకు కూడా థీమ్ ని యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ ఇచ్చారు. 30 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని 30 సెప్టెంబర్ అయితే జరుపుకుంటాము.
ఓకే, ఇది మనకి సెప్టెంబర్ టోటల్ మంత్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో గతంలో నేను ఇంపార్టెంట్ డేస్ థీమ్ సపరేట్ గా అప్లోడ్ చేసేవాడిని, కాకపోతే ఈ వీడియోలోనే మనకి వాటిని ఇంక్లూడ్ చేయడంతో సపరేట్ గా అయితే అప్లోడ్ చేయట్లేదు. ఇదైతే గమనించండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ అనేవి కరెంట్ అఫైర్స్ కానీ, స్టాటిక్ జీకే కానీ, క్విజ్ పీడిఎఫ్స్ కావాలంటే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అందులోకి వెళ్ళి ఒకసారి అయితే మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్, వాట్సాప్ లో కూడా ఆల్రెడీ షేర్ చేశాను. ఓకే, అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.